హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇప్పటివరకు మా కంటెంట్‌ని, మా వీడియోస్‌ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాము. ఇక ఇప్పుడు ఒక కొత్త అంశంతో మేమైతే మీ ముందుకు వచ్చేసాము. అదేంటి అంటే తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో 'ఇంద్రధనుసు' అనే కార్యక్రమంలో గెస్ట్ ఆర్‌జే అని చెప్పి ఒక మంచి కార్యక్రమం అయితే మొదలైంది. మరి ఆ కార్యక్రమానికి సంబంధించిన ఇంటర్వ్యూసు ఇకపై మీ ముందుకు మేము తీసుకురానున్నాము. మరి ఎప్పటిలాగే మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తూ అనగనగా ఇట్లు మీ చైత్రశ్రీ. ఆయన సాహిత్యంలో అక్షరాలు ప్రాణం పోసుకుంటాయి. ఆయన స్వరపరిచే స్వరాలలో అక్షరాలు తొది మెరుగులు దిద్దుకుంటాయి. ఆయన గానంలో అక్షరాలు నాట్యం చేస్తూ శ్రోతల హృదయాలలో శాశ్వతంగా ముద్రించుకుపోతాయి. అవునండి. ఆయన సాహిత్యం అందరికీ ఎంతగానో నచ్చుతుంది. అందరిని ఎంతగానో ఆనందింపచేస్తుంది. అంతేకాకుండా ఆయన సాహిత్యం ఆలోచింపచేసేలాగా కూడా ఉంటుంది. అంతేకాకుండా విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా ఉంటూ, అందులో ఉద్యోగ జీవితాలలో వారికి ఎదురయ్యే సమస్యలపై తనదైన శైలిలో పోరాటం చేస్తూ, వారి జీవితాలలో వెలుగుల్ని పూయిస్తున్నారు. విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి. రవీంద్ర బాబు గారి అడుగు జాడల్లో నడుస్తూ, అన్న వెనుక ఉండే తమ్ముడిలాగా ఆయన శైలిలో వివిధ సమస్యలపైన పోరాటం చేస్తూ సంఘం అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారు. అంతేకాదండోయ్! సీనియర్ అసిస్టెంట్‌గా ఎంప్లాయ్‌మెంట్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ ట్రైనింగ్‌లో జాబ్ చేస్తూ ఉద్యోగ బాధ్యతలను ఎంతగానో ఎంత బాధ్యతగా నిర్వహిస్తూ ఒక ఉత్తమ భర్తగా, ఉత్తమ తండ్రిగా కుటుంబ జీవితాన్ని కూడా ఎంతో ఆనందంగా గడుపుతున్నారు. సో, మరి ఆయనని పిలిచేద్దామా? ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా. సో, లెట్స్ వెల్కమ్ టుడే అవర్ గెస్ట్ శ్రీ ఏ. జలంధర్ రెడ్డి గారు. సార్ మీకు మా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతల తరపున అండ్ అలాగే మా టీమ్ తరపున, ఇంద్రధనుసు షో తరపున ప్రత్యేకించి నా తరపున మీకు ఘన స్వాగతం తెలియజేసుకుంటున్నాం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే. హాయ్. హాయ్. నమస్తే సార్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానురా. ఓకే. సో, మరి హ్మ్. చెప్పండి సార్. మరేంటి మాటలతో మా అందరిని పలకరిస్తారా? ఆ పాటతోనే ఒకసారి అలా అలా పలకరిచ్చేస్తారా? ఎలాగైనా పర్లేదు. మాట ఉంటేనే పాట, పాట ఉంటేనే మాట కాబట్టి ఓకే. కవి రాసినట్లుగా మాటలన్నీ దాచుకుంటే పాట నీవు రాయగలవు అని మాటలే పాటలు, పాటలే మాటలు. అబ్బబ్బా! సూపర్ యాంకర్ సార్. గారి పైన ఆధారపడి ఉంటది. ఓకే. సరే సార్. ఒక మంచి చిన్న పల్లవితో స్టార్ట్ చేసేద్దాం. ఒక మంచి పల్లవి పాడేసేయండి. మంచి పల్లవి. హ్మ్. ఓకే. హ్మ్. రుణపడి ఉంటా జన్మంతా మా విద్యాలయమునకు, అక్షర కాంతులు ప్రసరించిన దేవాలయమునకు, మమతలు పంచిన అమ్మ ఒడి, మంచిని పెంచిన గుండె సడి, భూతల స్వర్గం మా బడికి రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ అమ్మా. థాంక్ యూ సార్. సో, విన్నారు కదండీ! ఈ పాటని సార్ స్వయంగా రచించి, స్వరపరిచి, పాడి మనకు వినిపించారు. సో, మరింకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా సార్ గురించి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్ మీ బాల్యము, మీ కుటుంబ నేపథ్యం గురించి మా శ్రోతలందరికీ? కుటుంబ నేపథ్యం అంటే అమ్మా అనంతపురం జిల్లాలో రామగిరి హ్మ్. మండలం అనే మండలంలో పిచ్చిరెడ్డి కొట్టాల అనేటువంటి చిన్న గ్రామం మాది. వ్యవసాయ కుటుంబము. హ్మ్. ఓకే. సో అందులోనే మేము నలుగురు అన్నదమ్ములు ఉన్నాము. నేను కూడా ఫస్ట్ బై బార్న్ ఐఎమ్ నాట్ బ్లైండ్ అనమాట. హ్మ్. మధ్యలో ఈ స్మాల్ పాక్స్ అమ్మవారు అంటారు కదా, ఆ వ్యాధి సోకి ఓకే. ఆ! బ్లైండ్ అయినాను. బ్లైండ్ అయిన ఓకే. తర్వాత ఇంకా మీకు తెలిసిందే గ్రామంలో వీడు హ్మ్. ఇంకేంటికి పనికిరాడు, బ్లైండ్ అయితే ఇంకా వీడు ఎప్పుడో ఒకసారి మీరు వీడిని రైల్వే స్టేషన్ కాడ యాచకని చూడాల్సిందే అని మా అబ్బా! కుటుంబ హ్మ్. సభ్యుల్ని బాగా డిసప్పాయింట్ చేసినారు అప్పుడు. హ్మ్. బట్ అనుకోకుండా బెంగళూరులోని రామకృష్ణ ఆశ్రమం వాళ్ళు హ్మ్. సేవా కార్యక్రమాలకని వచ్చి స్వామి హ్మ్. జపానందజీ మహారాజ్ అని ఆయన ఇప్పుడు పావగడలో చాలా అత్యద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆయన సమాజ సేవ చేస్తుంటారు. హ్మ్. ఆయన దయ వల్ల అటు నుంచి నేను ఇంకా కర్ణాటకకి వెళ్ళి చదువుకున్నాను.
ఓకే. ఇంక తర్వాత మీరు 10 ఏళ్ల కుటుంబ పరిస్థితుల కల్లా మనం కుటుంబ పరిస్థితులు మనకేమి తెలియవు. ఓకే. 10 అంటే ఏళ్ళు అక్కడే ఉండిపోయాం. కర్ణాటకలోనే అక్కడే మీ ఎడ్యుకేషన్ అంతా కంటిన్యూ చేశారు. అవునమ్మా. సార్ మరి బేసిక్ అంతా కన్నడ ఉంటే తెలుగు ఇంత బాగా ఎలా రాసారు సార్ అసలు పాటలు? అంటే ఫస్ట్ యాక్చువల్‌గా కన్నడ అనే ఒక లాంగ్వేజ్ ఉంటుందని కూడా నాకు తెలీదు. ఎందుకంటే నేను స్కూల్‌కి హ్మ్. వెళ్ళినప్పుడు నా ఏజ్ 7 అట్లా ఉంటుంది. హ్మ్. నాకు తెలిసి తెలుగు తప్ప ఇంక వేరే భాషలు ఉంటాయని కూడా నాకు అసలు అవగాహన ఓహ్! లేదు. ఓకే. అక్కడికెళ్ళాక ఇంకా ఇంగ్లీష్ మీడియం నేర్చుకున్నాను. శివమొగ్గ హ్మ్. అనే ఆ ఊర్లో శారదాదేవి హ్మ్. అంధుల వికాస కేంద్రం అనే దాంట్లో చదువుకున్నాను. హ్మ్. అప్పుడు ఏందంటే ఏడాదంతా కన్నడలో మాట్లాడేవాడిని. సమ్మర్ హ్మ్. హాలిడేస్‌కి 10 డేస్ వచ్చేటప్పటికి ఈ 10 డేస్ ఈ మళ్ళీ తెలుగు నేర్చుకునేకే సమయం సరిపోయేది. హ్మ్. ఈ తెలుగు 10 రోజులు నేర్చుకొని మళ్ళీ కన్నడ పోయేటప్పుడు కన్నడ హ్మ్. మర్చిపోయేవాడిని. సో, ఓకే. అట్లా చాలా ఇబ్బంది పడినాను. బట్ హ్మ్. 10థ్ అయిపోయిన తర్వాత ఆంధ్రాకొచ్చిన తర్వాత ఆ! దాదాపుగా 6 మంత్స్, 1 ఇయర్ తెలుగు మాట్లాడేది కూడా సరిగ్గా వచ్చేది కాదు. హ్మ్. తర్వాత ఎట్లైనా మాతృభాష అందులో సరౌండింగ్స్ అంతా ఆ! తెలుగులోకి వచ్చేసినాం కాబట్టి ఆ! తెలుగు సాహిత్యం విని అంటే తెలుగు అనే సబ్జెక్ట్ ఎక్కడ చదవలేదు గానీ హ్మ్. వినడం వల్లే వినిన సాహిత్యం పదాలే అంటే మనకి పదాలు పెద్దగా రావు. మనం వినిండే పదాలని పూర్తి పాటలు రాయడమే. ఓకే. సరే సాహిత్యంలోకి నెక్స్ట్ క్వెషన్ అడుగుతాను. బట్ అంతకంటే ముందు ఒక చిన్న క్వెషను. మీరన్నారు కదా హ్మ్. సార్ బై బర్త్ నేను నార్మల్ పర్సన్ అని. తర్వాత హ్మ్. అలా జరిగిన వెంటనే మీరు ఏమన్నా హ్మ్. కృంగిపోవడం అంటే ఆ ఊహ తెలిసిన తర్వాతేనా సార్ విజన్ అంటే పోవడం 3 జరిగింది? ఇయర్స్, 4 ఇయర్స్ ఉంటుంది. హ్మ్. అప్పటికి అంటే నేను బ్లైండ్ అయ్యేకంటే జస్ట్ కొంచెం 1 వీక్ ముందు ఈయన హ్మ్. కళ్ళకేదో రోగం వచ్చింది అని అందరూ మాట్లాడుకోంగా విన్నాను. అప్పటి వరకు గుర్తుంది. ఆ! బట్ కళ్ళు పోయిన తర్వాత 1 మంత్ ఏం జరిగిందో నాకు అసలు ఐడియా లేదు. ఆ హ్మ్. 1 మంత్ తర్వాత నేను కోలుకున్నాను. అప్పటికి మొత్తం అంతకుముందు ఉండేటివన్నీ మర్చిపోయా. అచ్చా! ఓకే. హ్మ్. ఎప్పుడు ఆ భావన అంటే నేనేదో కోల్పోయాను. ఇంక నేనేం సాధించలేను అన్న ఏం భావనైతే మీకు లేదమ్మా. రాలేదు. చాలా చాలా ఆనందంగా ఉంది. కవి చెప్పినట్లు మనసున్న కన్నులుంటే ప్రతిరోజు మధుమాసం అనిపించదా అన్నట్ల ఈ ఎగ్జాక్ట్‌లీ సార్. కన్నులు లేకపోయినా ఇబ్బంది ఏం లేదు. హ్మ్. మనసున్న కన్నులుంటే ప్రపంచాన్ని చూడగలం అవును. అవును సార్. అని ఏ నిజం. క్వెషన్‌లో కూడా అంటే మీకు అప్పుడప్పుడు కొంచెం అనిపిస్తుంటది. మీకు తెలుసు దాని గురించి కూడా కవిత రాశాను నేను. ఆ! అనిపిస్తుందోయ్ అనిపిస్తుంది. హ్మ్. అప్పుడప్పుడు నేను ఎందుకు అంధుడనైనానో అని అనిపిస్తుంది అని హ్మ్. అట్లా పుస్తక పుటములు తిప్పినప్పుడు, పురములో దారి తప్పినప్పుడు హ్మ్. అట్లా కొన్ని సందర్భాల్లో తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు, ఆ! అందాలను చూడనప్పుడు కొంచెం అనిపిస్తుంది. బట్ ఇందాక చెప్పినట్లుగా మనోచూపుతోనే దర్శనం అంతే. సూపర్ సార్. అసలింకా ఆ పాజిటివ్‌నెస్, ఆ సంకల్పం ఉంటే చాలింక. ఇంకేం అవసరం లేదు. సో, మరి 10థ్ వరకు అక్కడ చదివారు. ఇంకా ఇంటర్ అంతా ఇంకా అనంతపూర్‌లోనే సార్? ఇంటర్ అనంతపూర్‌లోకి వచ్చానమ్మా. ఇంటర్ చదివాను. తర్వాత కొద్దిగా హ్మ్. గ్యాప్ వచ్చింది ఎడ్యుకేషన్‌లో. ఓకే. తర్వాత అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హ్మ్. పెద్దాయన మన కోసం ఉన్నారు కాబట్టి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుకొని హ్మ్. ఓకే. మళ్ళీ ఉద్యోగం సంపాదించాను. ఓకే. మరి సాహిత్యం వైపు అడుగులు ఎప్పుడు పడినియంటారు? మా సాహిత్యం వరకు కావాలి అని అడుగులేసిందేం కాదు. హ్మ్. కర్ణాటకలో ఉన్నప్పుడు కూడా చిన్న పిల్ల ఉన్నప్పుడు కూడా కొంచెం కవితలు అవి రాసేవాడిని. కన్నడలో రాసేవాడిని. ఆహా! తర్వాత ఓకే. యక్షగానము అని ఒక కళ ఉంటది కర్ణాటకలో. ఆ! సో, ఆ యక్షగానం అంటే ఏంటంటే మన బయలునాటకం మాదిరి అనమాట అదొక కళ. దానికి వెనక పాటలు, పద్యాలుంటాయి. మనం దానికి ముందర ఈ డాన్స్ లాంటివి అలాంటివి చేసి అట్లుంటుందనమాట. హ్మ్. సో, అప్పుడు మా గురువుగారు మంజునాథ్ భాగవతర్ అని ఉండేవారు. ఆయన అప్పట్లో కేవలం 3వ క్లాస్ చదివినప్పటికీ ఆయన అనేక హ్మ్. ఈ పుస్తకాలు రాసి ఆయన కర్ణాటక జ్ఞానపీఠ అవార్డు కర్ణాటక రాష్ట్ర ప్రశస్తి తీసుకున్నారు. సో, హ్మ్. ఆయన ఇన్స్‌పిరేషన్స్‌తో అట్లా అట్లా పోయేవాడిని. ఇంకా హాస్యంగా ఇప్పుడు మనం నడిచినప్పుడు ఏదైనా హ్మ్. సంఘటన జరిగినప్పుడు చిన్న చిన్నగా అలా అలా 4, 4 లైన్‌ల పాటలు రాసుకుంటుంటాము. హ్మ్. అట్లా అభిలాష పెరిగిందే తప్ప నేను ప్రత్యేకించి మనం సాహిత్యం గురించి అడుగులు వేయలేదు కాబట్టి ఇప్పటి వరకు మనము సాహిత్యంలో పలానా బుక్ అని లేకపోతే పలానా గ్రంథం రాసినామని ఇట్లా ఏం లేదు. హ్మ్. మనసు స్పందించినప్పుడు రాసుకుంటూ వెళ్ళడం అంతే తప్ప దీనికి ప్రత్యేకించి ప్రయాణం ఏం లేదు. ఓకే. మనసు హ్మ్. స్పందించినప్పుడు కళానికి పదును పెడుతూ ఉన్నారనమాట. అంతే. సో, ఇంకొకటి సార్ యాక్చువల్‌గా ఇంకా మనం రాయాలి అంటే అది చాలా పెద్ద ఆహ్, అవునవును. విషయము.
సో, మరి మీరు ఎలాగా ఎలా అంటే గుర్తు వచ్చిన వెంటనే దాన్ని మైండ్‌లోనే అనుకునేవాళ్ళా? లేదంటే బ్రైలీలో రాసేవాళ్ళా? ఎలా రాస్తూ ఉంటారు? గతంలో కొన్ని కొన్ని పాటలైతే అంటే ఈ వాట్సాప్ ఇవి రాకముందు కొన్ని కొన్ని లైన్‌లు మర్చిపోతానని చెప్పేసి బ్రెయిల్‌లో హ్మ్. రాసుకునేవాడిని. అది ఎట్లా ఓకే. రాసేవాడినంటే ఇప్పుడు ఫస్ట్ ఒక చరణం రాసింటాను. అది మాత్రం బ్రెయిలీలో ఉంటుంది. ఆ! రెండో చరణం గుర్తొచ్చేస్తేనే ఇంక అది మైండ్‌లో పెట్టుకోవడం, ఇంక రెండో చరణం రాసేది లేదు. హ్మ్. తర్వాత ఇక ఈ వాట్సాప్‌లు ఇవి వచ్చిన తర్వాత అంతా మైండ్‌లో ప్రిపేర్ కొంచెం చేసుకుంటాం. ఈజీ అయింది. వాట్సాప్‌లో రికార్డ్ చేసి పెట్టేస్తాం అంతే. అవును. అట్లా రాయకపోవడం వల్లే ఇవి ఎక్కడెక్కడో ఉన్నాయి పాటలు. ఇగ వాళ్ళ దగ్గర అవును. ఒకటి, వీళ్ళ దగ్గర ఒకటి అట్లా ఉండిపోయినాయి. అవును. అవును. ఎక్కడెక్కడో ఉన్నా హ్మ్. గాని అవన్నీ మా దాకా వచ్చేవి సార్ నిజంగా. అవునవునవునమ్మా. అవును. అది అన్ మీలాంటోళ్ళ హ్మ్. అభిమానమే అంతే తప్ప లేదు. లేదు. అసలు హ్మ్. హ్మ్. చెప్పాలి అంటే ఈ సార్ గురించి మేము ఇంటర్ నుంచి గూడా నాకు బాగా గుర్తేంటంటే ఇంటర్ నుంచి కూడా ఎక్కువ పాటలు వింటూ ఉండేవాళ్ళం. సార్ రాసి పాడిన పాటలు. అవి అప్పుడు తెలీదు మాకు. సార్ రాస్తారు అసలు పేరు తెలుసంతే. అప్పుడు మాట్లాడాలి అనుకోని చాలా ప్రయత్నించాను. బట్ ఇప్పుడు ఈరోజు ఇలా ఇంటర్వ్యూ చేస్తున్నందుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అవునమ్మా. ఇప్పుడు సాయి జ్యోతి అంటే ఒకప్పుడు మామూలు ఇది. ఇప్పుడు నాకంటే పెద్ద కవయిత్రి కాబట్టి ఇటువంటి కవయిత్రితో మాట్లాడడం నాకు అయ్యో! చాలా ఆనందం. అట్లేం లేదులెండి సార్. సో, మరింకా సాహిత్యం వైపయితే అలా అనుకోకుండా ప్రత్యేకించి రావాలని కాదు, అనుకోకుండా రాస్తూ ఉన్నానన్నారు. మరి కన్నడలో ఒక కవిత చెప్తారా సార్? బావుంటుంది సరదాగా. కన్నడలో కవిత అంటే కన్నడలో అప్పుడప్పుడు కొన్ని ఈ ఎక్కువ కన్నడలో అంటే ఇప్పుడు అంతగా గుర్తులేదు గానీ కన్నడలో ఉండేదాన్ని ఎక్కువ తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసినాను. ఆ! బట్ ఈ ఆ! ఒక్క పోనీ సాంగ్ చెప్పండి మాత్రం అలా. కన్నడలో ట్రాన్స్‌లేట్ చేసినా. 'రుణపడి ఉంటా జన్మంతా' ఇందాక పాడాను ఆ! కదా! ఓకే. ఆ! దాన్ని మాత్రం మా స్కూల్ యానివర్సరీకి 'రుణపడి ఇరువైన జన్మದಲ್ಲಿ నమ్మి ಶಾಲೆಗೆ సార్ ఒక్కసారి అక్షరమాలిగల కన్నడలో కలసిದ' ఆ పల్లవి అదే ట్యూన్. పాడండి సేమ్ సార్. ట్యూనే. సేమ్. హ్మ్. సేమ్ ట్యూన్‌లోనే. హ్మ్. ಋಣಪಡಿ ಇರುವೆನು ಜನ್ಮದಲ್ಲಿ ನಮ್ಮಿ ಶಾಲೆಗೆ ಅಕ್ಷರ ಕಾಂತಿಯ ಬೆಳಗಿಸಿದ నమ్మి శాలెగే అట్లా ట్యూన్ వస్తుంది అదే. ఎక్కువ వావ్! ఏంటంటే ఈ మధ్య సూపర్. కన్నడ అంతగా మర్చిపోయినాను. హ్మ్. తెలుగు బాగా ఇదైపోయింది కదా! కన్నడ పదాలు ఓకే. అంతగా రావు ఇప్పుడు. ఓకే. అందుకని ఎక్కువ కన్నడలోటి తెలుగులో ట్రాన్స్‌లేట్ చేస్తున్నా. ఓకే. సార్ హ్మ్. ఇప్పుడు మీకోసం మా హ్మ్. తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో మా సీనియర్ ఆర్‌జే సో, మీకోసం హ్మ్. టీమ్స్‌లో యాడ్ అయ్యారు. మీకు వెల్కమ్ చెప్పడానికి, మీతో మాట్లాడడానికి. సో, మరి మన థాంక్ యూ. శోభారాణి మేడం గారిని ఇన్వైట్ చేద్దాం. నమస్తే మేడం. గు గుడ్ ఈవెనింగ్ అమ్మా. గుడ్ ఈవెనింగ్ మేడం. మేడం గారు నమస్తే. మరి నమస్తే సార్. ముందుగా నేను మీతో మాట్లాడే ముందు మా ఎన్ఆర్ఐ రేడియో తరఫున మీకు ఘన స్వాగతం చెప్తానండి. థాంక్ యూ మేడం. సాహిత్య రంగంలో తనదైన బాణిలో కవితకు కాదేది అనర్హమంటూ ప్లాస్టిక్ నుంచి సూది వరకు ఆయన కవితాంశమే. పాట ఆయన గళంలో పురుడు పోసుకుంటుంది. సంగీతం సరిగమలై ఆయన నాలుకపై గమకాలుగా నాట్యం చేస్తాయి. సమాజ పోకడలను ప్రతిబింబిస్తూ భగీరథునుల చైతన్య ధారలే స్రవిస్తాయి. అభినవ గద్దర్లా ప్రశ్నిస్తాయి. దిగితే తెలుస్తుంది నీటి లోతు అన్నట్లు ఆయన పాటలు వింటేనే తెలుస్తుంది ఆ మాధుర్యం స్వరపరిచిన సంగీతం. నీటి లోతు అని ఎందుకు సంబోధించానంటే జలంధర్ అనే పేరులో నీటి లోతు అనే అర్థం స్ఫురిస్తుంది. నేత్రాలు దూరమైన మనోనేత్రంతో ప్రపంచాన్ని దర్శించే త్రినేత్రుడు ఆయన జలంధర్ గారు. వారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరఫున అందిస్తోంది ఘన స్వాగతం. స్వాగతం అండి మీకు మా ఎన్ఆర్ఐ రేడియో తరఫున. థాంక్ యూ మేడం. థాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. అసలు నిజంగా ఈ ఒక్క విషయం చెప్పాలండి ఇక్కడ. నేను జస్ట్ 10 మినిట్స్ బ్యాక్ మేడంతో మాట్లాడాను. మేడం ఇట్లా సార్ గురించి నేను మార్నింగ్ కాల్ చేద్దాం అనుకున్నాం. బట్ కుదరలేదు. ఇప్పుడు చెప్పాను సార్ 4 మాటలు ఇట్లా మేడం అని. కానీ ఇంత అద్భుతంగా కవిత రాసేస్తారని నేను కూడా అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అదే కదమ్మా! కళ ఎవరికి సొంతం, కళలెవరికి సొంతం. అవును. అవునండి, అవునండి. కళ అట్లా. అనేది ఒక ఉప్పెనలా ఉప్పొంగుతూ వస్తుందండి. మాటలకి సరిపోదు ఏది కూడా మనకి. అలాంటి అవును మేడం. ఇద్దరు కళాకారులతోటి నేను ఇప్పుడున్నాను. మన జ్యోతి కూడా ఏమీ తక్కువ తినలేదండి. తను కూడా ఒక అవును గొప్ప మేడం. చాలా. కళాకారిణినే.
థ్యాంక్ యూ మేడం. అవును మేడం. బట్ కానీ అమ్మో! ఇంత ఫాస్ట్‌గా అయితే నేను రాయలేను మేడం. అది అసలు 10 నిమిషాల్లో అంత అద్భుతమా వామ్మో! సూపర్. చెప్పాగా ఏం జ్యోతి, అక్కర్లే స్పందన కొంచెం మనసులో స్పందన కలిగిందంటే వచ్చేస్తుంది. అది ఎస్ మనసు స్పందిస్తే కవిత పుడుతుంది హ్మ్. అన్నాడు ఒక మహానుభావుడు కదండి. అవును మేడం. అలాంటి అలాంటి స్పందనే తను 2 మాటలు చెప్పింది. ఆయన గురించి నాకేం తెలీదు. ఏం చెప్పాలో అంటే రెండే 2 మాటలు చెప్పిందండి. మీరిలా పాటలు రాస్తారని, గద్దర్‌లా పాటలు రాస్తారు అన్నారు. ఇక అంతే. వాటన్నిటిని అలా క్రోడీకరించుకొని రాశాను నేనిప్పుడు. చాలా చాలా అద్భుతంగా చెప్పారు మేడం. నా గురించి ఇంత గొప్పదనం ఉందని నాకు తెలీదు. మీరు చెప్పే వరకు. గొప్పవారు ఎప్పుడూ గొప్పవారు అని చెప్పుకోమండి. ఇంకొకళ్ళు చెప్తేనే అది గొప్పతనం ఏంటో తెలుస్తుంది. అదే మేడం, నేను ఎప్పుడు అదే చెప్తుంటాను మేడం. మన గురించి మనం చెప్పుకుంటే డబ్బా, అవతల చెప్తే మనం అంటాము అబ్బా. ఆ! యెస్. కరెక్ట్. ఓకే ఇంగ అండి. ఇట్లా ఇంత సాగించండి. సరదా వింటూ ఉంటాను. యాహ్! థ్యాంక్ యూ యాహ్! మేడం. ఓకే. థాంక్ యూ వెరీ మచ్ జ్యోతి. బావుంది. థ్యాంక్ యూ మేడం. ఆయనతోటి నువ్వు ఇంట్రడక్షన్ కూడా చాలా బాగా చెప్పావు నువ్వు. థ్యాంక్ యూ మేడం. థాంక్ యూ ఓహ్! అండి జలంధర్ గారు. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. బాయ్ అండి. బాయ్ మేడం. సో విన్నారు కదా లిజనర్స్, మన శోభారాణి మేడం గారు అసలు మామూలు కాదు. అలా అల్లేశారనమాట కవిత. సో మరి నిజంగానే మరి సార్‌కి తగినట్లే ఉంది. అంత బాగా చక్కగా చెప్పారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం మీకు. సో సార్ మరి అటువంటి గొప్ప వ్యక్తుల ఆహ్, నోట నా గురించి వినడం నాకు చాలా గర్వకారణంగా ఉంది జ్యోతి. థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఫర్ యూ సార్. అండ్ మేడం అండ్ ఎన్ఆర్ఐ ఓహ్! రేడియో. పర్లేదు సార్. పర్లేదు సార్. ఓకే. ఇంక మరి ఉద్యోగ జీవితంలో మీరేదైనా పాట రాసారా సార్? ఉద్యోగ జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యల గురించి? లేదమ్మా, సమస్యల గురించి ఉద్యోగ సమస్యల గురించి అయితే ఇప్పుడు పాట రాలేదు. ఎందుకంటే ఇది హ్మ్. ఒక రోజు ఒక సమస్య కాదు కదా మనకి. సమస్యలు అప్పటివరకు సమస్యలు సమస్యలతో పోరాటమే మనము. ఇంక దానికోసం కాకపోతే పాటేం సమస్యల గురించి రాసినమంటారు. పోరాడి అలసిపోయి హ్మ్. పాట రాసుకున్నా. ఆ! ఓకే. ఆ పాట పాడండి అయితే అప్పుడప్పుడు విందాం అలా సరదాగా. అలసిపోతుంటాం కదా, సమస్యల గురించి పోరాడి అవును. ఒకానొక సందర్భంలో కొద్దిగా ఈ అధికారులు మనకి పలకపోవడము. హ్మ్. అంటే హ్మ్. ఇప్పుడు వేరే సంఘాలలో పోతే త్వరగా స్పందిస్తారు. మన అవును. దివ్యాంగులు అంటే ఉంటారులే, వాళ్ళే ఆడిపోతారు అనే ఒక నెగిటివ్ ఫీలింగ్ అధికారులు ఎక్కువ ఉంటది. అవును. సో అట్లా కాచుకొని వెయిట్ చేసి కొంచెం ఇబ్బంది పడినప్పుడు హ్మ్. అట్లాటప్పుడు కొంచెం లైన్‌లో లేదు హ్మ్. గదా నాకి ఈడటి కిటికాన సేవ చెయ్యమంటే ఎట్లా చెప్పు దివానా, పరల సుఖము నాదయని మోసి భుజాన ఖర్చు పెట్టి తిరిగి ఖాళీ ఖజానా. ఇట్లా పాటలు రాసుకుంటాను అప్పుడప్పుడు మనశ్శాంతి కోసం. చాలా బావుంది. అట్లా అంటే ఆ బాధలో కూడా ఆనందాన్ని ఇలా వెతుక్కోవచ్చు. పాట మనకి ఆనందాన్ని ఇస్తుంది కదా, ఎప్పుడైనా ఓదార్పు పాట మనకి. అవును. సందర్భం వచ్చింది కాబట్టి సార్ మరి విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్‌తో మీకున్న అనుభవం కానీ ఎలా పరిచయం అయింది? అసోసియేషన్ గురించి మన అధ్యక్షుల వారి గురించి 2 మాటలు. మా అధ్యక్షులు యాక్చువల్‌గా 2011లో నవంబర్ 27 తారీఖున ఈ విజువల్ ఛానల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రారంభించిన రవీంద్రన్న గారు. ఆయన హ్మ్. ప్రారంభించే కంటే ముందు నాకు ఒకసారి కాల్ చేశారు. హ్మ్. సార్ ఇట్లా కొత్త అసోసియేషన్ స్టార్ట్ చేస్తున్నాము, రండి సార్ అని. నేను అప్పటికే దాదాపుగా 2000 నుంచి నేను ఈ డిజేబుల్ సర్వీస్ సెక్టర్‌లో ఉన్నాను. అంటే మా జిల్లా పరిధిలో నాకున్న పరిధిలో సేవ చేస్తూ ఉన్నాను, అందరికీ దివ్యాంగులకు సేవ చేసేవాడిని. హ్మ్. సో అనుభవం ఉంది కాబట్టి, సార్ హ్మ్. ఇటువంటి సంఘాలు చాలా వస్తుంటాయి పోతుంటాయి సార్, నేను హ్మ్. రానని చెప్పి అప్పుడు వెళ్ళలేదు. హ్మ్. అయితే సార్ ఎప్పుడైతే జీవో నంబర్ 3 కోసం పోరాడి 3 ఏళ్లు పోరాడి అనేక హ్మ్. మంది నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే విధంగా జీవో నంబర్ 3 తీసుకొచ్చి ఎప్పుడైతే అన్ని జీవితాల్లో వెలుగు హ్మ్. తెచ్చినాడో, అప్పుడు నాకు హ్మ్. అన్నయ్య పైన భరోసా, సంఘం పైన భరోసా కలిగి అప్పుడు హ్మ్. అన్నయ్యని రిక్వెస్ట్ చేసి ఈ సంఘం హ్మ్. బ్రాంచ్ తీసుకున్నాను. తీసుకున్న 2 ఇయర్స్‌కే సంఘంలో ఉన్నటువంటి అన్నయ్య గారితో పాటు ప్రతి సభ్యులు అభిమానంతో అవును. నన్ను ఆమోదించి నాకు హ్మ్. రాష్ట్ర కార్యదర్శిగా అప్పుడు ఎన్నుకున్నారు. అప్పటి నుంచి రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నాను. సో అవును. అప్పుడప్పుడు చాలా బాధపడుతుంటాను, అన్నయ్య ఆ రోజు చెప్పినప్పుడే వెళ్ళింటే బాగుండేది అని. బట్ ఏమంటే హ్మ్. 3 ఏళ్ళు అన్నయ్య సమయం. గారి పనితీరు చూసి హ్మ్. చేరినందుకు నాకు తెలిసి నాకు ఈ జీవితంలో దొరికిన గొప్ప అదృష్టాల్లో రవీంద్ర హ్మ్. అన్నయ్యతో పాటు కలిసి ఉండడం గొప్ప అదృష్టం.
వీసీలో ఉమ్, ఉండడము మరింత అదృష్టం అని ఉమ్, సగర్వంగా చెప్పుకుంటా. దీంట్లో ఏ మాత్రమైన సందేహం మొహమాటం లేదు. ఉమ్. ఓకే అట్లా. సార్, చాలా చక్కగా చెప్పారు. మీతో మాట్లాడడానికి ఒక కాలర్ కూడా యాడ్ అయిపోయారు, పలకరిద్దాము. నమస్తే ఖాన్ ఉమ్. గారు. సో కాల్ డ్రాప్ అయింది. ఓకే. సో మరి ఓకే. చెప్పండి సార్. యాక్చువల్ గా ఇప్పుడు మీరు చాలా సమస్యల పైన పోరాటం చేస్తూ ఉంటారు. ఒక సమస్య క్లియర్ చేసి వాళ్ళు మీ వల్ల ఈ సమస్య నాకు క్లియర్ అయింది అని చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉమ్. ఉంటుంది? మీరు మీ ఆధ్వర్యంలో ఒక క్లియర్ చేసిన ఒక అతిపెద్ద సమస్య మీకు ఎప్పటికీ గుర్తుండిపోయేది ఏదన్నా ఉందా సార్? గుర్తుండిపోయిందంటే వీసీ రాకముందు ఒక వ్యక్తికి జిల్లా పరిషత్తులో జాబ్ రావాల్సి ఉంటే అతను యాక్చువల్గా ఫస్ట్ లిస్ట్ లో 1:2 ప్రకారం కాల్ ఫర్ చేసి ఇవ్వాల్సిండేది. వాళ్ళు ఒక వ్యక్తిని తీసుకొని ఆ వ్యక్తి సర్టిఫికేట్ ఫేక్ అయిన తర్వాత దాన్ని డ్రాప్ చేశారు, ఇంకెవరికి ఏమో నెక్స్ట్ రిక్రూట్మెంట్ వరకు అని. ఉమ్, సో అప్పుడు మనకి వీసీ ఎలాంటి పెద్ద సంస్థ అండదండగా లేదు, నాకు అంతగా అవగాహన ఉమ్, లేదు. ఉమ్, అయినా కానీ దానికోసం పోరాడి ఆ వ్యక్తికి ఉద్యోగం వచ్చింది. అదేవిధంగా ఉమ్. హిందూపూర్లో 2 వ్యక్తులకు ఉద్యోగాలు వచ్చినాయి. ఇట్లా కొంతమందికి మనం ఇప్పుడు చెప్పుకుంటే ఉమ్, బాగుండదు కానీ బట్ అదే అట్లా అదే. ఉమ్, ఉద్యోగాలు ఉమ్, వచ్చినప్పుడు, మన వల్ల ఉద్యోగాలు వచ్చినప్పుడు, తర్వాత ఈ డిఎస్సిలో ఇటువంటి సమయంలో పోరాటాలు చేసి మాక్సిమం చాలా ఉమ్, నేను స్ట్రైక్ లో ధరలో అప్పుడు బాగా పాల్గొనేవాడిని. అవును. ఆ, అంటే మన ఒక్కరి వల్ల సమస్య పరిష్కారం కాకపోయినా ఆ పరిష్కారమైన సమస్యల్లో మనది కూడా పాత్ర ఉంది అన్నప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది మనిషికి. ఉమ్, అవును సార్. మీకు ఇందాక చెప్పాను చాలాసార్లు విసుగు పుడుతుంది సంఘంలోనే. సో అలా ఆ, విసుగు పుట్టిన ప్రతిసారి కూడా ఇటువంటి సాటిస్ఫాక్షన్ మనకు అడ్డం పడి అయ్యో ఆ, చిన్న చిన్న విసుగులు పుడుతుంటాయి, బట్ ఈ సాటిస్ఫాక్షన్ మళ్ళీ మనం ఎప్పటికీ పొందలేము ఉమ్, అనే ఒక కాన్సెప్ట్ తోనే ముందుకు సాగుతాం అనమాట. అందులోనూ ఉమ్, వివేకానంద ఏం చెప్పారంటే, నువ్వు ఎవరికైనా సేవ చేసినావు అని అంటే అది వాళ్ళ అదృష్టం కాదు, నీ అదృష్టం అంటాడు. ఉమ్, ఎంతో మంది ఉన్నప్పటికీ ఒక సేవ చేసే అదృష్టం నీకే భగవంతుడు కలిగించినాడంటే, నిన్ను ఎంచుకున్నాడంటే దట్ ఈస్ ఉమ్, యువర్ లక్ అంటాడు. సో కాబట్టి ఉమ్, అటువంటి దాంట్లో మనం భాగస్వాములైనందుకు చాలా ఆనందంగా ఉంటుంది. అది ఎక్స్ప్లెయిన్ ఉమ్. చేయలేం ఆ ఫీలింగ్ ఎటువంటిదని. అవును, అవును. మీరు అన్నది మాత్రం ఉమ్. నిజము. అలా అనిపించినప్పుడు సాటిస్ఫాక్షన్ అది ఎదురైనప్పుడు ఇంకా మన అధ్యక్షులు వారు కూడా ఆ విషయంలోనే ఎప్పుడు ఎంత శ్రమించినా కానీ ఆ సమస్య తీరిపోయిన తర్వాత మనం చెప్పే ఆ చిన్న మాటకి సార్ మళ్ళీ మన కోసం ప్రయత్నిస్తూ ఉంటారు, ఎంత కష్టమైనా. కానీ వాస్తవానికి ఈ విషయంలో చెప్పాలంటే నేను ఎంతో మంది నాయకులను చూసినాను, మేము కూడా ఎన్నో చేస్తున్నాను. కానీ బట్ ఉమ్, రవీంద్ర బాబు గారు చేసేటువంటి, అన్నయ్య చేసేటువంటి అద్భుతంగా అయితే మనం పని చేయలేము. ఆయనకైతే మనం థ్యాంక్స్ చెప్తారు అందరూ కానీ బట్ ఉమ్, ఆయన చేసిన పనులకి మనం ఆయన రుణం అయితే తీర్చుకోలేము ఎప్పటికీ. ఉమ్. సమాజమే రుణపడి ఓకే. ఉండాల్సిందే ఆయనకి, అందులో సమాజం. అవును సార్, ఉమ్. అది వాస్తవం. అది అది. ఎవరు మార్చలేని వాస్తవం అన్నమాట, నిజంగా. అట్లా. ఎందుకంటే అది చెప్పడానికి కూడా ఎదుటి వారికి అర్థం కాదు. సో మనం అనుభవిస్తున్నాం, మనం డైలీ ఫేస్ అవునవునవునవును. చేస్తున్నాం కాబట్టి మనం ఉమ్. ఎక్కువగా ఇట్లా మాట్లాడుతూ ఉంటాము. సో మరి సార్, అవును. అసలు యాక్చువల్ గా ఆ సమాజం సమాజం మనల్ని ఉమ్. ఏ దృష్టికోణంతో చూడాలి, మనం సమాజాన్ని ఏ దృష్టికోణంతో అర్థం చేసుకోవాలి? ఒక కవిగా సమాజ మీకు నేను ఒక పజిల్ ఇస్తున్నాను, చెప్పండి. పదలేం లేదు ఇంట్లో, వెరీ 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 సింపుల్. సింపులా? ఓకే, చెప్పండి అన్ని సార్. వేదాలు చెప్పిండేది, అన్ని శాస్త్రాలు చెప్పిండేది, అన్ని మతాలు చెప్పిండేది మనకు అమలు పడుతుంది. ఏంటంటే సమాజము ఉమ్, మనల్ని మనుషులుగా చూడాలి. ఉమ్, మనం కూడా సమాజంలో ఉండే వాళ్ళందరూ మన తోటి మనుషులుగానే చూడాలి, అంతే. ఉమ్, సమాజం మనకంటే ఎక్కువ కాదు, మనం సమాజానికంటే ఎక్కువేం కాదు. ఉమ్, అందరూ కలిసినప్పుడే దాన్ని సమాజం అంటారు. కాబట్టి సమభావం, సమదృష్టి కలిగి ఉండడమే సమాజం అంటే. అది ఉమ్. లేకపోతే మనం సమాజాన్ని గౌరవించినట్లు కాదు, సమాజం కూడా మనం గౌరవించినట్లు కాదు. ఓకే. ఉమ్. బాగా సింపుల్ గా చెప్పారు. మొత్తం అంటే అంటారు కదా సార్, ఒక చిన్న మాటలోనే ఎంతో పరమార్థం దాగి ఉందని. అలాగే మీరు చెప్పిన ఆన్సర్ లోనే అర్థం చేసుకోగలిగితే అందులో చాలా అర్థవంతంగా అనిపిస్తుంది. ఇప్పుడు మా లిజనర్స్ అందరి కోసం సరదాగా రాసుకున్న ఒక మంచి సరదా పాట పాడి వినిపించండి సార్. సరదా పాట. ఉమ్, సరదా పాట అంటే ప్యారడీ.
పాడండి సార్. సరదా పాట అంటే ప్యారడీ మీకు అందరికీ తెలిసినదే. ఒక ఉమ్, కుక్క తోకనే తొక్కా, నేను అయ్యో అయ్యో అని అరిచా, అది వేసిన కాటుకు 3 సూదులు పుచ్చుకున్నానే. సాయంకాలము నేను బజ్జీలకై వెళ్ళాను, పడుకోనున్నది తాను ఎంత మౌనంగాను. నా ప్యాంటు మొత్తము చినిగెనులే, అది వేసిన కాటెంత ఘాటో, అయిన నెత్తురు రాలేదే నా ఒంటికి అది అలవాటో. కొరికే కుక్క మొరగదు ఎప్పుడు, మొరిగే కుక్క కొరకదు ఎప్పుడు, ఆ నిజమేంటో నాకు తెలిసెనులే. అయ్యో అయ్యయ్యో. ఇట్లా ఇంకా చాలా సరదాలు ఉంటాయి, మీకు తెలిసినదే కదా. ఇంకా అమ్మాయిల గురించి అయితే మరీ సరదాగా ఉంటది. పాడండి సార్. అది నేను వెయిటింగ్ అసలు. పాడండి, పాడండి. అసలు నిజంగా అండి సార్ అయితే అసలు ఎట్లా పాడతారంటే వాస్తవాల్ని మనకు ఒప్పుకోవడానికి కష్టంగానే ఉండొచ్చు కానీ వాస్తవాలను మాత్రం చక్కగా పాడతారు. పాడండి సార్. అమ్మాయిల గురించి బాగా రాస్తూ ఉంటారు ఫన్నీగా. పాడండి సార్ సరదాగా. ఉమ్, ఆ పాట గుర్తు రావట్లేదు కానీ ఉమ్. ఇంతుల సన్నిధి హాయి కాని మనసే కరగని రాయి, ఇంతుల సన్నిధి హాయి కాని మనసే కరగని రాయి, అందిస్తారు చేయి చివరికి హ్యాండ్ ఇస్తారు రాబాయి. కావాలంటే నువ్వు ఒకసారి, కావాలంటే సరదాకై నువ్వు ఒకసారి ట్రై చెయ్యి, అనుభవం వచ్చి నువ్వే అంటావు జలంధర్ అన్నకు జై జై. అట్లా ఓ పాట ఉంటది. ఉమ్. కానీ సో వాళ్ళు మొత్తం అడిగిన ఆ, అమ్మా, చెప్పండి సార్. ఏది చెప్తున్నారు? కానీ ఇటువంటి చెప్తే మీరు అడుగుతారు కాబట్టి స్త్రీలో ఉమ్. దీంట్లోనే ఈ పాటలో అలాగే ఒకసారి మీరు రాస్తూ, ఆడది అంటే ఆ, మగవాళ్ళ శక్తిని నమ్మిలేసే పందికొక్కు అని రాశా. దానికి ఒకసారి ఓకే. మహిళా లోకం ముందు నాపై దాడి చేసింది. ఉమ్. దాడి చేసి మా ఆవిడతో సహా ఉమ్. అదే అందరూ అడిగినారు. ఇంట్లోనే ఇంట్లో నుండే స్టార్ట్ అవుతుంది కదా. ఇంట్లో నుంచి యుద్ధం స్టార్ట్ అయింది. సో అప్పుడు మళ్ళీ ఉమ్. వాళ్ళ కోసం, అందాల ఆ, ప్రేయసి అలుక ఏలని, నే చిలక పలుకులినక నేను చిన్నబోతినే అని అట్లా ఓ పాట రాసుకున్నాను. సార్ మీరు అలా మరి ఒక లైన్ 2 లైన్లు పాడేస్తే మేమేమైపోవాలి సార్? మొత్తం ఒక చరణం అన్నా పాడండి సార్ పాట. గుండె లోతులోని జీవిత సత్యాలు, అనుభవాల చినుకు కురిసి విరిసే స్వాతి ముత్యాలు, దాచుకొని ఎందుకే పలుకుల పత్యాలు, జాలువార నీవే నీ నోటి ఆణి ముత్యాలు, అందాల ప్రేయసి అలుక ఏలని, నీ చిలక పలుకులినక నేను చిన్నబోతిని. అట్లా థ్యాంక్ యూ సార్. మా కోసం ఒక చరణం పాడి వినిపించారు. సార్ యాక్చువల్ గా ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంటుంది? మీ వైఫ్ కానీ, పిల్లలు కానీ, పేరెంట్స్ కానీ, మీకు చిన్నప్పటి నుండి పేరెంట్స్ సపోర్ట్, అలాగే ఇప్పుడు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది సార్? ఇంట్లో సపోర్ట్ దాంట్లో ఏమి అనుమానం లేదు. మా పిల్లప్పటి నుంచి కూడా ఇంట్లో సపోర్ట్ బాగానే ఉంటుంది. ఉమ్. ముఖ్యంగా మా ఉమ్. తండ్రి గారు ఉన్నప్పుడు కొద్దిగా ఈ సాహిత్యం గురించి అవన్నీ చెప్పాడు. అంటే పిల్లప్పటి నుంచి నాకు ఉమ్. కొద్దిగా అంటే ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఉన్నప్పటి నుంచో మా నాన్న నాకు ఈ ఉమ్. ప్రహ్లాదన కథ, ధ్రువుని కథలు ఇవన్నీ చెప్పేవాడు. ఆ, సంగీతం నేర్చుకోరా అనేవాడు. ఉమ్. మనకు అప్పుడు సరిగమలు ఉంటాయని కూడా తెలిసేది కాదు. ఓకే. ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ సౌండ్ వింటే కన్నా దాన్ని తరిమి చూడాలి అని చాలా ఆతృత ఉండేది అప్పుడు. ఉమ్. పాపం మా నాన్న అప్పుడు ఆ కాలంలోనే 10 కాబట్టి 20 కాబట్టి 30 డబ్బులు ఇచ్చి ఆ, ఏ వాయిద్యకారులు వచ్చినా గానీ కానివ్వండి. వాళ్ళందరినీ ఆడ ఉమ్. ఇంటి దగ్గర ఉండి ఆ వాయిద్యాలన్నీ నా చేత చూపించి చేసేవాడు. అట్లా ప్రోత్సాహం ఉండేది. ఆ, ఇంకా మా అమ్మ కూడా అప్పుడప్పుడు బాగా ఫోక్ సాంగ్స్ అవి పాడేది అప్పుడు. ఆహా, సో అట్లాగే ఓకే. ప్రోత్సాహం బాగుంది. ఇంక ఇప్పుడు కూడా బాగుంది. ఇప్పుడు ఇంకా ఇంట్లో అంటే నేను ఏదైనా ఉమ్. పాట రాసిన ఫస్ట్ మా ఆవిడకి వినిపిస్తా. ఫస్ట్ శ్రోత మా ఆవిడ ఆవిడ అన్నమాట అయితే. అనుకోకుండా వంట చేసుకుంటూ ఆ పాట హమ్ చేసింది అంటే ఇంకా ఈ పాట బాగుండొచ్చు జనాల కదా. గుండెలో నిలిచిపోతుందని నాకు అర్థమైపోతుంది. అట్లా సూపర్ సార్. ఉమ్. ఓకే. మరి మా మేడం మిత్రులు ఒక ఇద్దరు మేడం ఉన్నారు. కోసం ఏమన్నా? ఆ, మేడం కోసము
మేడం కోసం రాసిన సాంగ్ ఏదన్నా ఉందా సార్? మేడం కోసం కూడా కాదు, ఒక పాట రాసింది సరదాగా అప్పుడు. ఏదో 2 లైన్లు. నాయాలి చూపవే జాలి బొమ్మాలి టిక్కకే దయమాలి గయాలి చూపకే దయమాలి అట్లా. అసలు మీరు ఏనాడో నా కర్మ కాలి నీ మెడలో కట్టాను తాళి నాటితో జీతమే కాలి జీవితము కాలి అట్లా. సార్ అసలు అంత బాగా మీ పాటలను వినే మొదటి శ్రోత మేడం అయినప్పుడు మీరు పాపం ఇట్లా రాశారేంటి సార్ పాట? అంటే సహజంగా భార్య భర్తల గురించి ఇప్పుడు బాగా ట్రెండ్ చేస్తుంటారు కదమ్మా. ఎప్పుడు చూసినా అవునవును. భార్య భర్తల గురించి జోకులు వేసి 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 అందుకే ఇప్పుడు ఆ వివాహ బంధాలు కూడా అట్లే అయిపోయినాయి. అవునవును సార్. ఎప్పుడు భార్య సో ఎటు బాధపడుతుంటుంది, టాపిక్ భార్య వచ్చింది బాధపడుతుంది కాబట్టి అనేది చూపిస్తారు. ఆ ప్రస్తుత వివాహ జస్ట్ మా వ్యవస్థపై ఆవిడకి మీ ఏడిపించడానికే తప్ప ఈ పాట. అదే. మామూలు మా ఆవిడ అపరూపమైనదమ్మా ఆడజన్మ అనే పాటలు ఏదైతే రాసినాడో సీతారాం శాస్త్రి గారు అట్లే ఉంటది మా ఆవిడ. సూపర్ సార్. ఉమ్. ఓకే. ఎటు టాపిక్ వచ్చింది కాబట్టి ప్రస్తుత వివాహ వ్యవస్థ గురించి మీ ఒపీనియన్ ఏదైనా చెప్తారా? ఏముందమ్మా మామూలే కదా. ఇదేం పోయే కాలం, ఈ కాలం జంటలకు పోటీ పడుతున్నారే విడాకులకు, ఇప్పించేందుకు తీరిక లేదట వకీళ్లకు, కేసులు తెగక ఇబ్బందంట వసూళ్లకు. ఇదేం పోయే కాలం, ఈ కాలం జంటలకు ఎగబడిపోతున్నారే విడాకులకు. అట్లా ఉంది కథ. అభిప్రాయాన్ని కూడా పాట రూపంలో ఎంత చక్కగా వినిపించారో. ఎక్సలెంట్ అందమైన సార్. అసలు జీవితము జటకా బండి వేదికలు ఎన్నున్నా పంచాయతీలు ఎన్ని పెట్టినా తీయడం లేదు. ఓకే. ఐసిడిఎస్ కుటుంబ న్యాయస్థానం, న్యాయ సేవా సదనం, స్థానిక పోలీస్ స్టేషన్, కౌన్సిలింగులతో ఈ కాపురాలు నిలబెట్టాలని ఎంత చూసినా ఇదేం పోయే కాలం, ఈ కాలం జంటలకి. సూపర్. మీరు ఇందాక చెప్తున్నారు మిత్రుల గురించి. సో మీ లైఫ్ లో ఉన్న స్నేహితుల గురించి ఒక 2 మాటలు. నాకు చాలా మంది అంటే మిత్రులు కొద్ది మందినే చాలా ఆప్తమైన మిత్రులు ఉన్నారు. బట్ సాహిత్య పరంగా అయితే నా పాట రాస్తానే ఫస్ట్ మా ఆవిడ వినిపిస్తే, తర్వాత మా మిత్రుడు తెలుగు పండితుడు మా వెంకటనాయుడు గారికి, ఇంకొక మిత్రుడు నాగశివరెడ్డి ఒక మిత్రుడు ఉంటుండే, ఈ మధ్య లేదు కానీ ఇంతకుముందు ఈయన పాట రాసిన వాళ్ళకి ఫస్ట్ వినిపించేవాడిని. నాకు అప్పుడు తెలుగు సరిగ్గా రాదు కాబట్టి వాళ్ళకి వినిపించేవాడిని. వాళ్ళు దీంట్లో ఏమన్నా నూట పాటలు ఉన్నా కానీ వాళ్ళు సరిదిద్దేవాళ్ళు. సో అట్లా మిత్రుల ప్రోత్సాహంతో ఈ సాహిత్య ప్రోత్సాహం కొంచెం అందులో అందరూ కలిసినప్పుడు కామెడీగా బాగా పాడుకుంటుంది వాళ్ళం కాబట్టి అట్లా వాళ్ళు నా కళను గుర్తించి నిజాం వలి అని ఇంకో ఫ్రెండ్ ఉంటాడు. ఫస్ట్ నాలో ఉన్న టాలెంట్ ని ఆ మిత్రుడు బయట తీసింది. అప్పుడు నాకు కూడా కాన్ఫిడెన్స్ పాట రాయగలనని. చెప్పమ్మా. పాట చెప్పండి. ఆ మిత్రుడి వల్లే నేను కూడా పాట రాయగలనని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. కాన్ఫిడెంట్. అవును సార్. నిజంగా ఫ్రెండ్స్ మనకి అలాంటి ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా మన లోపల ఉన్న ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ తప్పకుండా బయటకు వస్తుంది. అంత మంచి స్నేహితులు ఉండాలి. ఆ విషయంలో మీరు లక్కీ అని చెప్పుకోవచ్చు. సో మరి మీతో మాట్లాడడానికి ఒక కాలర్ యాడ్ అయ్యారు. రామలక్ష్మి గారు, నమస్తే అండి. హలో, నమస్తే జ్యోతి, శుభ సాయంత్రం. శుభ సాయంత్రం మేడం. సో మరి గెస్ట్ తో మాట్లాడండి సార్. కాలర్ మాట్లాడండి సార్. మేడం పేరు రామలక్ష్మి గారు. ఆయన పేరేంటి? జలంధర్ రెడ్డి గారు మేడం సార్ పేరు. నమస్తే సార్. నమస్తే మేడం. చెప్పండి మేడం. ఎలా ఉన్నారు మేడం? బాగున్నారు కదా మేడం? మేము ఎప్పుడు ఓకే, ఖుషిగానే ఉంటాం. ఓకే మేడం. దేనికి భయపడకుండా ఛేదించుకుంటూ ఖుషిగా తిరుగుతాం. చెప్పండి. అవును మేడం, అదే కదా మేడం కావాల్సినది. ఇప్పటి వాళ్ళం ఏంటండి, మేము ఎప్పుడో బీసీ నాటి వాళ్ళం. మేడం చెప్పండి మేడం. ఎందో అన్నారు ఇప్పటి వరకు.
ఇందాక ఏదో అన్నారు మేడం, వాయిస్ మేము బీసీ రావట్లేదు ఏదో. కాలం నాటి వాళ్ళమండి అంటున్నా. ఓకే ఓకే ఓకే, అవునండి మేడం. చెప్పండి అమ్మ, చెప్పండి. చెప్పాలి మేడం, మీరే మీ ఆశీర్వాదాలు, మీ సహకారాలు కాదు, దేని మనం గురించి ఎల్లప్పుడు ఉండాలి మేడం. మీకు మేము చెప్పాలి, దేని గురించి మీకు చెప్పాలి? మీరు మాకు, మేము అడిగితే మీరు చెప్తారా టాపిక్? యాక్చువల్ గా మేడం సారు ఇవాళ గెస్ట్ గా వచ్చారు. లాస్ట్ టైం వచ్చారు కదా ఒక మేడము, ఆ విధంగా సార్ ఏమంటే రైటరు, సాంగ్స్ రాస్తారు, కంపోజ్ చేసి పాడుతూ ఉంటారు కూడా. అలా ఏదైనా ఒక పాట అయినా అడగొచ్చు సార్ ని పాడమని, లేదంటే ఆ టాపిక్ ఏమీ లేదు, అలా మాట్లాడడానికి వచ్చారనమాట. ఆహా, అదే ఆయనతో మాట్లాడడానికి, కాలర్స్ తో మాట్లాడడానికి, ఆయన ఆ ఉద్దేశాలు చెప్పడానికి. అవును అవును చెప్పడానికి. మేడం. ఆ మీ ఉద్దేశాలు ఇప్పుడు యువతరానికి బోల్డంత అవసరం అండి. ఎందుకంటే ఆవేశపడిపోతున్నారు. అవును మేడం. మా బోటి వాళ్ళని చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, ఆ పెద్ద ఆవిడ అట్టగా చెప్తుందంటారు. అవును మేడం. అందుకని మీ ద్వారా ఎన్ఆర్ఐ వాళ్ళు మంచి ఉపదేశాలు ఇప్పిస్తున్నందుకు చాలా, జ్యోతికి చాలా ధన్యవాదాలు. అంటే మనసులో దూరిపోవాలండి, వాడి పడికట్టు పదాలు పడిపోవాలి అంతే. వాడు మళ్ళీ ఆ తప్పు చేయకూడదు, దాని వంకకి వెళ్లకుండా చెప్పాలి మీరు. ఓకే మేడం. అంటే పిల్లలు ఇప్పుడు చదువుకుంటూ పక్కదోవలు పట్టకుండా ఉండడానికి పాటల రూపేణా, తర్వాత పాటలు సినిమాలు చూస్తున్నారు, ఏవో నేర్చుకుంటున్నారు, సెల్ కొట్టుకున్నారు. మంచి మాటలు చెప్పే వాళ్ళు ఇప్పుడు కరువైపోయారు. కాబట్టి మంచి మాటల ద్వారా వాళ్ళకి, చిన్నపిల్లలు చూడండి, ఒరేయ్ ఇది ఇట్లా కాదు నాన్న, గట్టిగా అరిచావనుకోండి వాడు ఇంకా మొండిగేస్తాడు. అవును మేడం. మేడం. ఆడ ఆడపిల్లలకి గాని, మగపిల్లలకి గాని నీ మార్గం మంచిది కాదు. మీరు ముందు చదవండి. చదివినాక మీరు ఏమైనా ఆకాశంలో చూసి విహరించండి. అప్పుడు మీకు బావుంటుంది. కాళ్ళు పైకి పెట్టుకు నడుస్తున్నారు ప్రస్తుతం జనాలు. భూమి మీద పెట్టి నడవట్లేదు. అందుకనే బోర్లా పడుతున్నారు. సో అలాంటి ఎన్నో అంశాలపైన సార్ చాలా పాటలు రాశారు మేడం. సో షో వింటూ ఉండండి, సార్ పాడే పాటలు అలాగే ఆ! చెప్పే మాటలు కూడా. ఇందాక పాట విన్నాను, బావుంది. అది ఏ ఆ కాలమా పాడేది అనుకున్నా. ఓకే. విడాకుల పాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ బావుంది. థ్యాంక్ యూ అవును, మేడం. ధన్యవాదాలండి. ఇలాగే. ఉమ్. మీ వాల్యుబుల్ అవన్నీ మేము వింటూ ఉంటాం. మళ్ళీ చెప్పండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే రామలక్ష్మి గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఇలాగే కాల్ చేస్తుండండి. బాయ్ మేడం. సో సార్ చెప్పండి సార్, ఇంకా మనం కంటిన్యూ చేద్దాము. మేడం స్నేహం చెప్పినట్లుగా గురించి చాలా చెప్పారు కదా. విషయాలపైన నేను రాశానమ్మా. ఇప్పుడు అవును. ఈ పిల్లల గురించి, అంటే పిల్లల్ని ఉమ్, బిఫోర్ మ్యారేజ్ పిల్లల్ని పారేసిపోయే వాళ్ళు, లేదంటే ఉమ్, ఉమ్, పిల్లలు అడ్డం అని చెప్పేసి పిల్లల్ని చంపేసి అమ్మలు, వీళ్ళ గురించి అప్పుడు ఉమ్, ఒకసారి పాట రాశా, మారుతోంది కాలం అంతా మదన ఇంద్రజాలం అని. సో ఉమ్, అట్లా తర్వాత ఈ మహిళల అత్యాచారాలు ఇవి నడిచేటప్పుడు కూడా ఉమ్, ఎవరిది నేరం ఏమిటి ఘోరం అని ఒక పాట అప్పుడు రాశాను. సో ఇట్లా ఉమ్. అప్పుడప్పుడు జరిగే ప్రతి దానిపైన అదే పాటలు అయితే రాస్తుంటాం పాట కానీ, బట్ ఉమ్. ఏమంటే మేడం గారు చెప్పినట్లు పిల్లలకి ఎంత మోటివేట్ చేయాలన్నా అసలు మన పాట వాళ్ళు వింటే కదా. అవును, ఈ రీల్స్ అవును, అది కూడా. షేర్ చాట్స్ వచ్చిన తర్వాత పాటలు వినే, ఉమ్, అందులోనూ ముఖ్యంగా మన ఆంధ్రాలో అయితే ఈ ప్రైవేట్ సాంగ్స్ ఎక్కువ ఎవరు వినరమ్మా. అవును, అవును సినిమా సార్. పాటలు అయితే వింటారు కానీ మరి తెలంగాణలో అవును, ఉన్నంత అవును. ప్రైవేట్ సాంగ్స్ విన్నంత ఇది ఇక్కడ లేదు, ఆంధ్రాలో ఇక్కడ లేదు. ఉండదు. అవును. కర్ణాటకలో అయితే కింద భావగీతాలతోనే పెద్ద పెద్ద సింగర్లు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఉమ్, లలిత గీతం అంటే ఏంది అది అంటారు పిల్లలు. అవును. అసలు ఇప్పుడు ఎందుకంటే ఆ నాలెడ్జ్ సాహిత్యం పట్ల సంగీతం. చెప్పే వాళ్ళు లేరు, అంత టైం వాళ్ళకి ఉమ్, లేదు. చదువుకోవాలి, ర్యాంక్ అవును, రావాలి, ఇదే ఉంది అవును. అట్లా. సార్ కాబట్టి మీరు మనం ఉమ్, ఇన్స్ట్రుమెంట్స్, తబలా ఉమ్. అలాగే కీబోర్డ్ ఇవన్నీ ప్లే చేస్తూ ఉంటారు కదా సార్, అవి ఎలా నేర్చుకున్నారు? తబలాలు అయితే నేను చైల్డ్హుడ్ లో ఉన్నప్పుడే, నేను హై స్కూల్లో ఉన్నప్పుడు గురువు దగ్గర నేర్చుకున్నాను, సీనియర్ డిప్లొమా చేశాను హిందుస్థానీ తబలా. ఇక ఉమ్. కీబోర్డ్ అనేది సార్ అది మన నాకు ఓన్ ఇంట్రెస్ట్ డౌట్. తో. ఆ అమ్మా ఎలా నేర్చుకుంటారు సార్ నిజంగానే? అంటే మామూలుగా సైటెడ్ వాళ్ళైతే చూసి నేర్చుకుంటారు. నాకు అసలు సబ్జెక్ట్ తెలీదు, అందుకోసం అంత క్లియర్ గా అడుగుతున్నాను. మీరు దీనికి ఎలా చూసే పని లేదు, అంత నేర్చుకున్నారు? ఫింగర్స్ తో పని, అంతే, నేను చూసే పనే ఉండదు. ఓ, ఓకే.
చూపుతో అస్సలు పని లేదు. కళ్ళు మూసుకొని మ్రోగించడమే తబలా అంటే. ఓకే. అలాగే కీబోర్డ్ కూడా ఆహాహా! కళ్ళు కళ్ళు మూసుకొని మైండ్ ఈ హ్మ్. సౌండ్ లో ఈ శబ్దంలో లయం అయిపోవాలమ్మా ఈ కీబోర్డ్ వాయించేటప్పుడు. ఓకే. అట్లా లయం చేసి ఒక్కొక్క స్వరం వెతుక్కొని ఈ హ్మ్. కీబోర్డ్ లో ఈ స్వరాలు ఎక్కడున్నాయని వెతికి హ్మ్. నేను సొంతంగా నేర్చుకున్నాను. నేను సంగీతం ఇంకా వోకల్ అవేం పూర్తిగా నేర్చుకోలేదు. హ్మ్. కొంతవరకు ఏదో గీతాలు స్వరజతుల వరకు నేర్చుకున్నాను, కానీ తర్వాత ఈ క్లాసికల్ మ్యూజిక్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. హ్మ్. ఇంత హ్మ్. నేర్చుకోవాలంటే మనకు సమయం లేదు, అంత అవకాశం లేదనేసి హ్మ్. మనకు ఉన్న దాంతోనే ట్యూన్ చేస్తుంటాం. బాగా వింటే సంగీతం వచ్చేస్తున్నాం అంటే మనం పూర్తిగా మనం పరిపక్వంగా సంగీతకారులు కాకపోయినా హ్మ్. ఈ మ్యూజిక్ అనేది ఎంత వింటే అంత హ్మ్. ఆనందాన్ని ఇస్తుంది, మనకి అంత అవగాహన వస్తుంది దానిపైన. వస్తుంది. అవును. అవునమ్మా, మీరు వినడం బాగా. ఎట్ ఏ టైము ఇది ప్లే చేస్తూ, తబలా ప్లే చేస్తూ కానీ అసలు వెంటనే రికార్డ్ చేసి అలా పాడేసి మాకు గ్రూప్స్‌లో పెడుతూ ఉండేవాళ్ళు సాంగ్స్ లైవ్‌లో. అవునమ్మా, అప్పుడు తబలాలు పెట్టేవాడిని. ఇప్పుడు ఎట్ ఏ కీబోర్డ్ టైమ్ వచ్చిన అండి. తర్వాత మనకి తబలాలు అన్ని దీంట్లోనే వచ్చేస్తాయి కాబట్టి అవును. హ్మ్. మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. బట్ అయినా అవును. మనము సాహిత్యం రాసుకోము కాబట్టి ఓ పక్క మైండ్ లో హ్మ్. సాహిత్యం ఉంచుకొని ఓ పక్క కీబోర్డ్ సెట్టింగ్స్ ఆ! చేసుకుంటూ ఇన్స్ట్రుమెంట్స్ చేంజ్ చేసుకుంటూ పాడేటప్పుడు కొద్దిగా తడబాట్లు ఉంటాయి. హ్మ్. అయినా హ్మ్. పాపం శ్రోతలు మనకి అయ్యో! ఆదరిస్తున్నారు కాబట్టి ఏమో సార్. ఆదరించడం కాదు. ఆ తడబాటు ఎక్కడ మాకు సాహ ఏమంటారు? ఆ! వద్దులెండి సార్. తెలుగు ఎక్కడ పదాలు. కనిపించలేదు అంటారు, కానీ కొన్ని కొన్ని పాటల్లో ఆ! అప్పుడప్పుడు ఉంటాయి. ఉమ్. అవును. అయితే ఏమంటే అవును. వినేవాళ్ళంతా మనోళ్ళే కాబట్టి నేను కూడా దాని మీద హ్మ్. పెద్ద కాన్సన్ట్రేట్ చేయను. ఇప్పుడు మనము స్టూడియో రికార్డింగ్స్ లోను హ్మ్. స్టేజెస్ మీద హ్మ్. పాడేటప్పుడు అయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. మనం వాట్సాప్ సార్ సింగర్లు కాబట్టి మీకొచ్చిన నో ప్రాబ్లం. అవును. మీకొచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి సార్? నా లైఫ్ లో ఫస్ట్ నేను బాగా ఆనందపడేది నా సాహిత్యం అనే దాంట్లో. హ్మ్. చాలా పాటలు రాసేవాడిని, అందరూ బాగున్నావు అంటున్నారు, కానీ నా యందు హ్మ్. నేనే రాసుకున్నాను. ఆ! ఆ ఒక పాట రాస్తూ జనారణ్యంలో కాకి ఏ జాలికి నోచని ఏ కాకి అనే ఒక పాట పా రాసుకుంటూ పాడి పాడతారా సార్? జనారణ్యంలో కాకి ఏ జాలికి నోచని ఏ కాకి అట్లా ట్యూన్ వస్తుంది. ఆ! దాంట్లో ఎన్నికల్లో వాగ్దానాలిచ్చే మాయమయ్యే మన నేతల్లా ఆ మనిలోనే హాయిగా పాడి పారిపోవు గద కోయిల కష్టమేదైనా కాలమేదైనా కష్టానికి బెదరని కాకులు నా పక్షం ఎవరు వినకున్న నేను రాస్తున్న కవితలు దీనికి సాక్ష్యం అట్లా రాసుకుంటావాడిని. హ్మ్. కానీ ఈ రుణపడి ఉంటా అనే ఈ సాంగ్ ని యాక్చువల్గా హ్మ్. స్కూల్ ప్రోగ్రామ్ కోసం రాసిన, అప్పుడు అది ఎవరు పట్టించుకోలేదు. బట్ కొద్ది హ్మ్. రోజుల తర్వాత నా రవీంద్ర బాబు అన్నయ్య గారు దీన్ని స్టూడియో హ్మ్. రికార్డింగ్ చేసి దీన్ని మన రవిశంకర్ హ్మ్. అన్నయ్యతో పాడిపించి హ్మ్. మొట్టమొదటి నాకు వినిపించినప్పుడు నా జీవితంలో నా పాట హ్మ్. నేను వేరే వాళ్ళ నోట వినడం అదే ఫస్ట్ టైము. అప్పుడు ఓకే. చాలా ఆనందం పొందినాను నిజంగా. ఆ విషయంలో అన్నయ్య గారికి హ్మ్. ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. అవును. ఆ పాట ప్రతి స్కూల్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్స్‌లో ఉండాల్సిందే. ప్రతి స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్‌లో వినిపించాల్సిందే. గెట్ టుగెదర్ కి యాక్చువల్ గా అది బాగా ఎట్లయితే మన అవును. చంద్రబోస్ గారు వీడలేమంటూ వీడిపోమంటూ అనే పాట రాసినారు కదా, ఎక్కడో పుట్టి అని. అవును. ఆ! అది అవును. విడిపోయే పాట అయితే, అది వీడుకోలు పాట అయితే, ఇది గెట్ టుగెదర్ పాట అమ్మా యాక్చువల్ గా. ఏమంటే దానికి హ్మ్. అంత ప్రచారం సమాజంలో లేదు. మన హ్మ్. హ్మ్. సమాజంలో వచ్చినందుకు నాకు ఆనందం అంతే. సూపర్ సార్. ఉమ్. మిమ్మల్ని బాగా కృంగతీసిన అంశం ఏదైనా ఉందా సార్? బాగా కృంగతీసే అంశాలంటే ఏం లేవమ్మా, ఎందుకంటే నేను ఎక్కువ కృంగతీసే స్థాయికి పోను. ఆ! ఓకే. హ్మ్. ఎందుకంటే నేనే పాట రాసేసాను కదా. సహనానికి సమమైన తపమే లేదు, ఓర్చుకున్నంతటనే ఓటమి కాదు, బ్రతుకున ప్రతి సంఘటన జీవుని నటన, సహనము లేకుంటే కాదు సన్నివేశ నిర్వహణ, సహనానికి సమమైన తపమే లేదు, ఓర్చుకున్నంతటనే ఓటమి కాదు అని నేను రాసుకున్నాను కాబట్టి నేను అట్లా అంత ఎక్సలెంట్ సార్. కృంగదీసే దీనికి పోను.
అందులోనూ కళాకారులకు మానసిక స్థైర్యం ఎక్కువ ఉంటుందంటారు. ఏ విషయానికి కూడా అంత సులువుగా ఉమ్. కృంగిపోరు అంటారు. దానికి మీరు రాసిన పాటే నిదర్శనం అన్నమాట. అంటే అంత బాగుంటది కానీ కళాకారులకి అంత బాగా రాస్తున్నారు, అంత బాగుంటారు కానీ కొన్ని చోట్ల హ్మ్. ఎప్పుడైతే వాళ్ళకి జరగాల్సిన సన్మానం జరగలేదో అప్పుడు చాలా మంది హ్మ్. పాపం బాధపడిపోతారు. కళాకారులు కోరుకున్నది అదే. హ్మ్. హుహు. అది లేనప్పుడు ఒక్కోసారి అరే మనం వాళ్ళకంటే హుహు. బాగా రాసినామే, మన పాట వెలుగులోకి రాలేదే, లేకపోతే వాళ్ళకంటే బాగా చెప్పినాం, మనకి ఎవరు గుర్తించలేదు అనేది ఫీలింగ్ హ్మ్. ఉంటది. అవును సార్. అది అట్లా. మాత్రం నిజమే. ఉమ్. ఎన్ ఉమ్. ఎందుకంటే మనం ఆశించేది ఏదీ లేదు. ఎదుటివారు వినో అది ఉమ్. చదివో, వినో బావుంది ఉమ్. అని మనస్ఫూర్తిగా ఒక అభినందన తెలియచేస్తే అంతకు మించిన ఇంకే విలువైనదేమీ ఉండదు. అందుకే నాకు చాలా మంది అడుగుతుంటారు, ఏమన్నా మీ పాట ప్రచారంలోకి రాలేదు, మీరేం ఫీల్ కారని. నేను హ్మ్. ఆ విషయంలోనే చాలా పాటలు రాసుకున్నాను. హుహు. అట్లా ఓకే. కోయిల పాడే దానానందం కోసమే గానీ సమాజం కోసం అవును. కాదు. ఇందాక అవును. మేడం అన్నారు కదా ఇంకొకటి సమాజాన్ని మనం మార్చాలని. ఆ! సో యుగ యుగాల నుంచి గురువులు చెప్తున్నారు, ప్రవచనకర్తలు చెప్తున్నారు, ఈ సమాజం మారలేదు. హ్మ్. అటువంటప్పుడు మనం రాసే ఒక పాటతోనే ఈ సమాజం మారుతుంది, లేకపోతే మన ఇదైతుందని ఎక్స్పెక్టేషన్ మనం చేయకూడదు అసలు. హ్మ్. కానీ పెద్దోళ్ళు ఏం చెప్పినారు, తెలిపేదేమో తెలుపుడి మలుపుట దైవాధీనము నిజ గురు కడకు తెలిపిరి పెద్దలనంగా బలుపాపులు సాక్షి చెప్ప బాకి వీరునే అన్నారు. అంటే నువ్వు చెప్పేది హ్మ్. చెప్పాలా. హ్మ్. తెలిపిన సో తెలివికి రారు వెలలేని యమ బాధ గొర్రెలేల ఒత్తురు తెలుతురు తలుతురు ఎప్పుడు కలుకు మెలుకయ్యేటి కఠిన కాలమప్పుడు అన్నారు. ఇప్పుడు చెప్తే ఎవరు వినరు. ఇన్ని దాని ఇన్ని పర్యావసానం పాటలు అనుభవించేటప్పుడు మైండ్‌లో అవును. అమ్మా అప్పుడు సందర్భానుసారంగా ఇన్ని బాధపడతారు. పాటలు గుర్తుపెట్టుకొని ఇంత చక్కగా పాడుతున్నారంటే మెమరీ కూడా మీ జ్ఞాపక శక్తికి కూడా హ్యాట్స్ ఆఫ్ సార్ నిజంగా. అయ్యో థ్యాంక్స్ అమ్మా, అట్లేం లేదు కానీ మనకు పెద్దలు చెప్పిన మాటలు కొన్ని గుర్తు పెట్టుకుంటాం. ఎందుకంటే మనం మాటే పాట పాటే మాట నేను ఇందాక చెప్పాను కదా. హ్మ్. ఉమ్. సో అది మనకిప్పుడు విషయం. కాలర్ యాడ్ అయ్యారు సార్ మీతో మాట్లాడడానికి. నమస్తే శకుంతల గారు. నమస్తే అమ్మా. హలో. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? నాకేంటమ్మా నిక్షేపంలా ఉన్నాను. చెప్పు. ప్రోగ్రామ్ వింటున్నారా మేడం? స్కూల్ నుంచి వచ్చినప్పుడు 5:30 అయింది. హ్మ్. ఆ షో మిస్ అయిపోయాను. ఈ షోకి అందాను. ఓకే. సో, షో ఫాలో అవుతున్నారన్నమాట. అయితే మాట్లాడండి సార్‌తో. మేడం గారు నమస్తే. సార్ సార్ నమస్తే సార్. నమస్తే మేడం. ఇప్పుడే ఆన్ మేడం గారు చేశాను. టీచర్ అనుకుంటా. ఆ, అవును సార్. అవునా మేడం మేడం, కూడా చాలా ఉపాధ్యాయులు. బాగా పాటలు పాడుతారు. ఓకే ఓకే, సంతోషం మేడం. పర్లేదు పర్లేదు. వింటున్నాను ఒక 5 మినిట్స్ ప్రపంచంలో నుంచి. అందరికన్నా గొప్ప వాళ్ళు ఉపాధ్యాయులు. అంతేగా. అట్లా. సార్ మీరేమన్నా ఉమ్. ఉపాధ్యాయుల గురించి రాసిన పాట ఏమన్నా ఉంటే ఒక్కసారి ఒక రాజా 2 కదా లైన్స్. ఉపాధ్యాయుల కోసం అప్పట్లోనే ఉజ్వల ఆ! కాంతినొసగు ఉపాధ్యాయులు ప్రసంగాలతోనే ప్రపంచాన్ని ప్రజ్వలింపగలరు అని. హ్మ్. మిగతా మర్చిపోయాను. అందులో లాస్ట్ లో ఏమంటే అయ్యవారి హ్మ్. చేతి నుంచి కర్ర జారిపోయే అప్పటి హ్మ్. నుంచి విద్యా వ్యవస్థ మారిపోయే అని రాసినాను అప్పుడు. ఓకే. అయ్యవారి చేతిలో కర్ర సో ఉన్నప్పుడు సమాజం మొత్తం కంట్రోల్లో ఉండేది. పోలీసుల లాఠీ కన్నా అయ్యవారి చేతిలో కర్ర చాలా పవర్ఫుల్ ఉండేది అప్పట్లో. ఇప్పుడు ఓకే. విద్యా వ్యవస్థ మారిపోయింది కాబట్టి అవును. ఆ అట్లా. కర్ర పక్కన సో పెట్టేసి ఆ కర్ర లేదు కదా ఇప్పుడు. కర్ర లేదు కాబట్టి విద్యార్థులకు బుర్ర పని చేయట్లేదు. అంతా శుతిమెత్తనే శిక్షలే. అవును మేడం. సో ఓకే. శకుంతల గారు సార్‌ని పలకరించడానికి కాల్ చేసినందుకు థ్యాంక్ యూ మేడం. మనకింకా కాలర్స్ ఉన్నారు. అందరిని అలా ఓకే. ఒకసారి సార్‌కి పరిచయం చేద్దాము. థ్యాంక్ యూ ఉంటాను. మేడం. థ్యాంక్ యూ. ఆ! థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. మేడం. ఇలాగే కాల్ చేస్తూ సో, మనకి నాగవల్లి మేడం యాడ్ అయ్యారు. అండ్ అలాగే రవి సార్ కొత్తగా యాడ్ అయ్యారనుకుంటా. బట్ నాకు పేరు తెలీదు. ఓకే సో, అమ్మా. నా సార్ పేరు ఆర్జే రవీంద్ర అండి. నమస్తే సార్. నేను అదే అనుకున్నాను పేరు చూడగానే. ఓకే. మా థ్యాంక్ యూ సార్.
షోలోకి you. వచ్చినందుకు వెల్కమ్ మీకు. ఓకే, నాగవల్లి గారితో మాట్లాడండి. ఓకే సార్. నమస్తే మేడం నవ్వుల నాగవల్లి గారు. శుభ సాయంత్రం అమ్మా. శుభ సాయంత్రం మేడం. సాయి జ్యోతి, ఈ రోజు మేడం. నాకు మొదట కొంచెం డిస్టర్బెన్స్ వచ్చిందమ్మా. ఇప్పుడు నువ్వు ఆ. మాట్లాడుతున్నావు కదా, అతను ఆ. ఇప్పుడు 5 మినిట్స్ నుంచి వింటున్నాను, ఎంత చక్కగా మాట్లాడుతున్నారో. ఎవరమ్మా చెప్పవా? సార్ మేడం పేరు థ్యాంక్ యూ జలంధర్ మేడం. రెడ్డి. సార్, ఎవరమ్మా? సార్ పేరు జలంధర్ రెడ్డి గారు మేడం. సార్ ఒక కవి, అలాగే కంపోజ్ చేస్తారు రాసిన పాటల్ని, అలాగే పాడుతారు కూడా. అలాగే తబలా, కీబోర్డ్ ఇవన్నీ సారే స్వయంగా ప్లే చేస్తూ ఒక పాటకి పూర్తి స్థాయి న్యాయం చేస్తారనమాట. ఎంత బాగా ఇందాక పద్యం పాడారంటే మల్టీ టాలెంటెడ్ పర్సన్ అన్నమాట జలంధర్ రెడ్డి గారు. ప్రజ్ఞాశాలి. అవును. ఒప్పుకోండి, ఆ పేరుకి తగ్గట్టే మీరు మల్టీ టాలెంటెడ్ పర్సన్. సూపర్. ఇందాక చెప్పారు Thank you, కదా, టీచర్ కర్ర పట్టుకోకపోవడం వల్ల పిల్లలు ఇది లేదండి, స్థిరత్వం లేదు, వాళ్ళకి నచ్చినట్టు ఉంటున్నారు. ఏదైనా మేడం. దండించే అవును మేడం, అది ఉండాలి మేడం. హక్కు టీచర్ కు ఉండాలి. ఇప్పుడు ఒక తల్లి తండ్రి చేతి దెబ్బలు తినని పిల్లలు వాళ్ళ భవిష్యత్తు బాగుండదు. టీచర్ తో దెబ్బలు తినని పిల్లలు కూడా వాళ్ళు కూడా సరైన పిల్లలుగా తయారవ్వలేరండి. ఇప్పుడు ఖచ్చితంగా మేడం. మీరు ఎంత బాగా, మీ మాటలు చాలా నచ్చాయి. చక్కగా లౌక్యం తెలిసిన వాళ్ళు, లోక జ్ఞానం బాగా ఉంది సార్ మీకు. థ్యాంక్ యూ మేడం. ఎంత బాగా అంటే, ఒకటి సార్, మీరు గుర్తించడం లేదు అంటున్నారు కదా, ఏదైనా ఇప్పుడు ప్రోత్సహించే వాళ్ళు తక్కువ ఉన్నారు సార్, మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో మేడం. మనం ముందుకు వెళ్తుంటే వెనక్కి లాగే వాళ్ళు, మనం బాగుపడుతుంటే అడ్డుపడే వాళ్ళు, మనము ఎదుగుతుంటే అసూయ పడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు సార్. వాళ్ళకి తెలుసు మేడం. మీ ప్రతిభ ఏంటో అందరికీ తెలుస్తుంది, మీ మాటల్లో తెలుస్తుంది, మీ చేతల్లో తెలుస్తుంది. కానీ ప్రోత్సహించడానికి ఉదార భావం గల వ్యక్తులు అరుదుగా ఉన్నారు సార్. మీరు మాత్రం ఏమీ నిరుత్సాహపడకుండా మీరు ఓకే చెప్తున్నారు, నిరుత్సాహపడకూడదు అని. మీ పాటల్లో నిరుత్సాహం ఎట్టి పరిస్థితి లేదు మేడం. తెలుస్తుంది, మీ మాటల్లో చెప్తున్నారు. అలాగే ఉండండి సార్. మీరు మీలాగా మేము కూడా ఉండాలనుకుంటున్నాం. ఎందుకంటే మన మీద మనకి నమ్మకం ఉండాలి. మనమేంటో మనకి తెలుసు, మీ టాలెంట్ ఏంటో మీకు తెలుసు. మీ టాలెంట్ ఏంటో మాకు తెలుసు. కానీ ప్రోత్సహించిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారండి. నిరుత్సాహపరిచే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. కనుక మీరు అన్నారు కదా, ఎవరో నన్ను ప్రోత్సహిస్తారని నేను ఎదురు చూడను అని. అలాగే మీ పైన మీరు సాగించండి, మీకు అంతా మంచి జరుగుతుంది. ఎందుకంటే మీరు కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు, మీ చేతిలో ప్రతిభ ఉంది. ప్రతిభ ఉన్న వాళ్ళు ఎవరో మనకి ఏదో చేస్తారు, మనల్ని మెచ్చుకుంటారు, మనల్ని ప్రోత్సహిస్తారు అని ఈ కాలంలో అయితే మనం ఆశించకుండా మన పైన మనం సాగిస్తే మంచిది సార్. మీరు చాలా బాగా చెప్పారు, మీ ఆలోచనలు చాలా బాగున్నాయి. మిమ్మల్ని మేము ఫాలో అవుతాం సార్. నాకు కూడా చాలా నచ్చింది. థ్యాంక్ యూ సార్. ఉంటాను. రవి గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం, బాయ్ మేడం. బాయ్ బాయ్. వెల్కమ్ సార్ రవీంద్ర గారు, షోలోకి మీకు స్వాగతం. బాగున్నాను సార్, నేను అసలు ఫస్ట్ టైం మీతో మాట్లాడడం. సో మీరు షోకి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. లేదండి, మన షోలకు మనం రావాలి కదా. అందులో మీరుతో పాటు రెడ్డి గారు కూడా మంచి మంచి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మీకు ఇద్దరు అభినందనలమ్మా. థ్యాంక్ యూ సార్. రెడ్డి గారు, రవీందర్ అండి, తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో కవితాలో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తాను నేను. అవును సార్. అటువంటి కార్యక్రమం పెట్టినందుకు ముందుగా ఎన్ఆర్ఐ వాళ్ళకి నిర్వహించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఇప్పుడు కవితలు కావ్యాలు వినేవాళ్ళు లేరు. లేదండి, ఆసక్తి పెరుగుతుంది. చాలా మంది చాలా చోట్ల ఇదివరకు ఒక ఉగాదికి కవి సమ్మేళనాలు ఉండేవి. ఈ మధ్య కాలంలో మన హైదరాబాద్ లో కానీ అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా కవితలు ఆయన కూడా చేశారు. ఇంకా రకరకాల చోట్ల కూడా చేస్తున్నారు. భాష మీద మనకు నమ్మకము, అభిమానము, ప్రేమ ఉన్నప్పుడు మనం ఏదైనా సాధించగలండి. అట్లా మా సాయిజ్యోతి కూడా ఈ మధ్యనే కళాంజలి కవిత సంపూర్ణ కూడా విడుదల చేసినాము సాయిజ్యోతిది. ఓకే అండి, సార్ థ్యాంక్ యూ. ఒక్కటి చెప్పండి, భాష మీద
ఆ అభిప్రాయం, చెడు అభిప్రాయం ఉండొద్దు. అవసరం లేదు. కానీ మన భాష ఎవరి మీద మీద? మనకు అభిమానం ఉండాలి. మనం అవునవును సార్. రైట్ సార్. గౌరవించుకోవాలి. అవును సార్. ముఖ్యంగా అదైతే మీరు వాస్తవమే ఇందాక సార్. మన వాళ్ళన్నట్టుగా పంతుల చేతిలో బెత్తం లేకుండేసరికల్లా విద్యా వ్యవస్థ మొత్తం నాశనం అయితుందండి. అవును సార్. నేను దీని మీద మన రేడియోలో ఒక 5, 6 కార్యక్రమాలు నిర్వహించానండి. కొంతమంది ప్రముఖులతో కూడా ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది గతంలో. ఏదేమైనా సరే హ్మ్. తల్లిదండ్రులది చాలా ప్రముఖ పాత్ర. నేను అవును సార్. ఉపాధ్యాయులనండి. తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే అక్కడ 1, 1, 1, 2, 2, 3, 3, 3 ఇట్లా 10 వరకు ఉంటే సరిపోద్ది తప్పించేసి అసలు మన హ్మ్. పిల్లగాడేంటి, అతని చదువేంటి, అతని వ్యవస్థ ఏంటి, అతను ఎలా ఉన్నాడు వీటి గురించి ఆలోచించట్లేదు. అవును సార్. నిజమే. సంస్కారం లేని చదువు అవసరం అని కాదండి నా దృష్టిలో. వాళ్ళకు మంచి అవును. ఖచ్చితంగా అంతే కదా చదువు సార్. అనేది ర్యాంకులు కాదు. సంస్కారం. అవును సార్. ఇ ఇవి వీటి వ్యాప్తి కొరకు మీతో పాటు కలిసి పయనించడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను. అనేక రకాల థాంక్ యూ కార్యక్రమాల్లో సార్. నేను పార్టిసిపేట్ అవుతుంటాను. నిత్యం కూడా అనేక కార్యక్రమాలు చేస్తుంటాను. దాంతో పాటుగా ఈ సార్. విద్యా వ్యవస్థ మీద ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తే మన తెలుగు ఆ! ఎన్ఆర్ఐడి సార్. మనకెంతో స్వతంత్రం ఇస్తుంది. మనం చేసే ఓకే సార్. కార్యక్రమాలకు యాజమాన్యం చాలా మనకు ఏ కార్యక్రమం నిర్వహణకైనా మనకు తోడ్పాటు అందిస్తుంది కాబట్టి, మన రేడియో ద్వారా గాని ఎలా అయినా సరే మనం చేసే కార్యక్రమాలన్నిటికి కూడా నేను మీతో పాటు కలిసి నడుస్తానని చెప్తున్నానండి. ఈరోజు మీతోటి థాంక్ యూ సార్. ఈరోజు ముఖ్యంగా ఈరోజు గురువారము ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటి రోజని నేను భావిస్తాను. ఈ సందర్భంగా మీతోటి కలిసి ఈ సాయం సంధ్యా సమయంలో మాట్లాడటం నాకు చాలా సంతోషం అండి. మీ ఇద్దరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఇప్పటికి సెలవు తీసుకుంటున్నానండి. మీ దోస్త్ రవీందర్. థాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్. థ్యాంక్ యూ సో మచ్. సో థాంక్ యూ అమ్మా. ఓకే. సో కాదు థ్యాంక్ యూ సార్. జ్యోతి థ్యాంక్ ఇంతసేపు ఉపాధ్యాయుల గురించి హ్మ్. చర్చ జరిగింది కాబట్టి ఇంకో చిన్న హ్మ్. పాట నీకు వినిపిస్తాను. నువ్వు వినే ఉంటావు. ఆ! ఆ! తప్పకుండా సార్ మా పాడండి. బడి అమ్మ ఒడి మానవ దేవుళ్ళున్న గుడి. మా బడి అమ్మ ఒడి మానవ దేవుళ్ళున్న గుడి. అక్షర జ్యోతు మా బడి అమ్మ ఒడి మానవ దేవుళ్ళున్న గుడి. ఆచార్యులే అర్చకులై చేతన జ్యోతిని వెలిగించి తమలు తమను దర్శింపజేసిటి మా బడి అమ్మ ఒడి మానవ దేవుళ్ళున్న గుడి. ప్రతి మదిలో జ్ఞానం దాగి ఉంటుంది ఏదో ఒక మూల. దానిని బాల్యము నుండి వెలికి తీసేటి స్థలమే పాఠశాల. గురు బ్రహ్మల పాదము సోకి పులకించెను నేల. గురు బ్రహ్మల పాదము సోకి పులకించెను నేల. బాలవాక్కులను బ్రహ్మవాక్కులుగా తీర్చిదిద్దేటి వేళ. మా బడి అమ్మ ఒడి మానవ దేవుళ్ళున్న గుడి. అక్షర కాంతులే అర్చనలై ఆచార్యులే అర్చకులై చేతన జ్యోతిని వెలిగించి తమను తమను దర్శింపజేసిటి మా బడి అమ్మ ఒడి. అట్లా అట్లా అబ్బా! ఉపాధ్యాయుల సూపర్ గురించి మనం సార్. ఎంత చెప్పినా తక్కువే. అవును. సో ఉమ్. ఇక చివరిగా ఒక ప్రశ్న సార్. ఇప్పుడు చెప్పు. సమాజంలో ఉమ్. చిన్న చిన్న విషయాలకే అందరూ సూసైడ్ థాట్స్ వచ్చేయడం, సూసైడ్ చేసుకోవడం, జీవితాన్ని అర్ధాంతరంగా అది మనం ఎండ్ చేసేసుకుంటున్నారు లైఫ్‌ని. సో అలాంటి వారికి మీరిచ్చే మెసేజ్ ఏంటి సార్? అలాంటి వారికి మెసేజ్ ఇచ్చినా గానీ ఆ టైంలో ఏం చేయలేమమ్మా. ఎందుకంటే వాళ్ళ మానసిక పరిస్థితి ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ఇది హ్మ్. మెసేజ్ వల్ల ఒక రోజు ఇచ్చే మెసేజ్ వల్ల ఈ ఆ! ఆత్మహత్యలు మనం తగ్గించలేము. సో ఇప్పుడు హ్మ్. చాలా మంది స్పిరిచువల్ లో ఈ ఆశ్రమాల్లో అంతా ఏం చేస్తారంటే హ్మ్. సండే ఇట్లా హాలిడేస్ వచ్చినప్పుడు ఈ హ్మ్. విద్యార్థులందరినీ ఈ చదువు కోసం కాకుండా హ్మ్. వీళ్ళందరినీ తీసుకెళ్లి ఆశ్రమంలో కూర్చోబెట్టి ఈ భగవద్గీత లాంటివో లేకపోతే ఖురాన్ లాంటి ఏదైనా కానీ మన ఈ గ్రంథాలు ఏవైతే హ్మ్. ఉన్నాయో గ్రంథం. దాని హ్మ్. గురించి అవగాహన చేస్తూ వాళ్ళని నైతికంగా ఆలోచన చేసే విధంగా తీసుకెళ్తుంది. అయితే హ్మ్. ఇప్పుడు ఏమంటే అది కరువు అయిపోయింది కాబట్టి హ్మ్. ఓన్లీ సబ్జెక్ట్ పరంగా ఎడ్యుకేషన్ మనం ఇస్తున్నాం కాబట్టి ఇది ఒక రోజు మెసేజ్ ఇస్తే మనమే చూడమ్మా. ఇప్పుడు మనమే ఎన్నోసార్లు చూసినప్పుడు అనుకుంటాం, మరే మనం ఇట్లా చేయకపోతే బాగుండు,
అనుకుంటాం. మళ్ళీ మరుసటి రోజుకి మన మైండ్ మారిపోతుంది. సో దీన్ని ఆధ్యాత్మిక భాషలో చెప్పాలంటే చిత్త చాంచల్యం అంటారు. సో ఈ చిత్త చాంచల్యం వల్ల ఇప్పుడేమో మనం విన్నప్పుడేమో ఎంతటి వానికైనా అవును నేనేమైనా సాధించగలను, ఎస్ ఐ కెన్ డూ అనే ఫీలింగ్ వస్తుంది. బట్ వాని చుట్టుముట్టు ఎప్పుడైతే ఈ నెగటివ్ వేవ్స్ ఉంటాయో అప్పుడు వానికే తెలియకుండా వాడు ఈ పాజిటివ్ యాటిట్యూడ్ మర్చిపోయి ఈ ఆత్మహత్యలకి దారితీస్తుంది. సో కాబట్టి ఇది ఒకరోజు కాదు, ఇది పెద్దలు, ప్రభుత్వాలు, అందరూ గురువులు అందరూ కలిసి వాళ్ళని చిన్నప్పటి నుంచినే దానికి మౌల్డ్ చేయాల. నాకు ఒక ఆయన చెప్పాడు, మీకు అందరికి మీ బ్లైండ్స్ అందరికి ఓ రోజు నేను మోటివేషన్ క్లాస్ చెప్తా అన్నాడు. నేను చెప్తే సార్ మాకు మోటివేషన్ చెప్పే క్లాస్ చెప్పడం కాదు, మీరు హిస్టరీ తీయండి ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు దాంట్లో అందులో ఎంతమంది ఉన్నారు అని. ఎందుకనంటే మనకి కొత్తగా ఆత్మవిశ్వాసం నేర్పించిన అవసరం లేదు ఎవరు, ఎందుకంటే మనము అన్ని పరిస్థితులు మనం ఎక్స్పీరియన్స్ బయటకు వస్తాం. అయితే ఈ మిగతా వాళ్ళకి ఏమైపోతుందంటే కానీ ఇది మాత్రం వాస్తవం. మిగతా వాళ్ళకి ఏమంటే వాళ్ళు ఒక సేఫ్ జోన్ లో ఉండి ఒక్కసారిగా వాళ్ళకి కొత్తగా ఏదో చిన్న కష్టం వచ్చిందంటే అదే వాళ్ళకి పాపం పెద్ద కష్టంగా కనపడి వాళ్ళకి ఇదే అయిపోతుంది. కాబట్టి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు నేను చెప్పేది ఒకటే, మీరు ఆత్మహత్య చేసుకున్నా చేసుకోకపోయినా ఎప్పుడో మరణం అనేది ఖాయం, సహజంగా వస్తుంది. కాబట్టి అంత దూరం వెళ్ళొద్దండి. మా గురువు గారు ఎన్నో మాటలు చెప్పినారు కదా, మా గురువు సీతారాం శాస్త్రి గారు, ముసుగు వేయొద్దు మనసు మీద, వలలు వేయొద్దు వయసు మీద, ఇట్లా ఎన్నో పాటలు రాసినారు కదా. అంతకంటే ముందు ఆత్రేయ గారు కళ కానిది విలువైనది, శ్రీశ్రీ గారు అనుకుంటా, బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది మన చంద్రబోస్ గారు, చీకటితో వెలిగే చెప్పాను నేనున్నానని. కాబట్టి ఇవన్నీ చాలా ఉన్నాయమ్మా. కాకపోతే ఈ ఓన్లీ ఒకసారి వినడం వల్ల పిల్లల్లో మార్పు రాదు, పెద్దల్లో మార్పు రాదు. ఇంకోటి ఏంటంటే కుటుంబాలు కూడా అప్పుడు మాది లేవు కాబట్టి వాళ్ళ బాధలు వచ్చిన వాళ్ళు ఎవరితో చెప్పుకోవాలో తెలియదు, వాళ్ళు ఓదార్చే ఓపిక ఇంట్లో వాళ్ళకి ఉండదు, వాళ్ళు చెప్పుకునే పరిస్థితి వాళ్ళకి ఉండదు. కాబట్టి దీనిపైన సమాజ సేవ చాలా మంది ఆలోచన చేస్తారు, ఏం సేవ చేయాలా సమాజానికి అని. సో మనం ఏం పెద్ద సేవ చేయాల్సిన అవసరం లేదు. ఈ సండే టైమ్స్ ఇట్లా టైంలో ఫ్రీగా ఉన్నప్పుడు కొద్దిగా తల్లిదండ్రులు పెద్ద మనసు వాళ్ళ పిల్లల్ని ఇట్లా వారికి పంపిస్తే, ఇప్పుడు ఏదో విలువల బడి అనే ఒక ప్రోగ్రామ్ పెట్టినారు కదా, ఈవినింగ్ 5 తర్వాత అందరికి ట్యూషన్ చెప్పేది, సెల్ ఇవన్నీ అవాయిడ్ చేయడానికి. అట్లాగే ఈ సండే టైమ్స్ ఇట్లా తప్పుడు మన ఎన్ఆర్ఐ ద్వారా నేను అడిగేది ఏంటంటే, ఈ సంస్థలు స్వచ్ఛంద సంస్థలు ఉంటారు, వాళ్ళకి దానం చేసి దాతలు ఉంటారు కదా. సో చాలా మంది దాతలు పుణ్యం వస్తుందని చెప్పేసి ఆలయాలు కట్టించి అన్ని చేస్తూ ఉంటారు. అది తప్పని నేను అన్ను కానీ, కాబట్టి ఆలయంలో ఉండే దేవుని కంటే మానవుడే మాధవుడు అంటారు, మానవ సేవే మాధవ సేవ అంటారు. కాబట్టి వివేకానందుడు ఏమంటారంటే, టెంపుల్స్, బుక్స్, డాక్టరేట్స్ ఆల్ బట్ సెకండరీ, ది ఫస్ట్ థింగ్ ఇస్ టు మేనిఫెస్ట్ ది డివినిటీ విదిన్ అంటారు. నీలో ఉండే దైవత్వాన్ని ఫస్ట్ గుర్తించు అంటాడు. కాబట్టి అటువంటి దైవత్వాన్ని గుర్తించేకి వీళ్ళు కొంచెం చర్యలు తీసుకొని ఇటువంటి క్లాసులు, మోటివేషన్ ఇటువంటి కొంచెం నిర్వహిస్తే బాగుంటుంది. ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు మోటివేషన్లు, ఇంకొంచెం దాన్ని స్పిరిచువల్ గా చేస్తే బాగుంటది అనేది నా ఉద్దేశం. ఓకే సార్. సో మొత్తానికి ఫైనల్ గా ఇంకొక చిన్న క్వశ్చన్, ఇప్పుడు ఈ ఈర్ష్య, ద్వేషాలు, స్వార్థము ఇవన్నీ పెరిగిపోతున్నాయి కదా సార్, వీటికి ఎలా ఆనకట్ట వేయొచ్చు అంటారు? వీళ్ళకి ఆనకట్ట వేయలేము, మనం ఇందాక అదే చెప్పాను నీకు. యుగ యుగాల నుంచి గురువులు చెప్పుకుంటూ వస్తున్నా వేద శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఎన్ని చెప్పినా ఇవి పోలేదు. ఇది కలియుగం కాబట్టి ఇంకా పోవమ్మా ఇవి. ఎందుకంటే పెద్దలు ఏం రాస్తారంటే, బొమ్మలను ఆడించు వాడెవడు తెలియక నరులు బొమ్మలే మరి ఆడు నందూరు, రావణుండు దురాత్ముడు అని అవని జనులు నెవను చేయ, న్యాయమునక న్యాయమునక ఆధారమై తానాడుతాడు అని. రావణులో ఉండేది వాడే, రాముడిలో ఉండేది వాడే కదమ్మా. కాబట్టి నో నెగిటివ్, నో పాజిటివ్, అన్నిట్లోనూ ఒకటే దైవత్వమే. కాబట్టి అటువంటి వాళ్ళని కంట్రోల్ మనం చేయాలని అనుకోకూడదు. అటువంటి వాళ్ళు ఉంటేనే మంచి విలువ, అందరూ ఉంటేనే ప్రపంచం నడుస్తుంది. నిజమే. కాబట్టి ఎంతమంది గురువులు ఉన్న సాక్షాత్ బ్రహ్మదేవుని మానసపుత్రులను రావణుని ఎవరు మార్చలేకపోయినారు. అవును నిజమే. భీష్ముడు అటువంటి పెద్ద గురువు ఉన్న దుర్యోధనుడు మారలేదు. అవును. కాబట్టి సమాజాన్ని మార్చాలని మనం అనుకోకూడదు. అట్లని చెప్పి
మనం ఊరికే ఉండకూడదు. చాటింపు వేయడం, హ్మ్. మంచితనం గురించి చెప్పడం మన బాధ్యత. అవును. మారడం, మారకపోవడం అది నేచర్ చేతిలో, లేదా నేచర్ అనుకుంటే నేచర్, పరమాత్మను హ్మ్. నమ్మే వాళ్ళకి పరమాత్ముడు. అది వాళ్ళ హ్మ్. చేతిలో ఉంటుంది అంతే. అవును. ఈ అది నా మాటలు ఒపీనియన్. వింటుంటే మీలో దాగి ఉన్న ఆధ్యాత్మిక కోణం కూడా అలా అలా తెలుస్తుంది. థాంక్ యూ. అసలు ఒక చిన్న పాటతో ఇంకా మన షోని ఎండ్ చేద్దాం సార్. ఒక మంచి పాట ఏదన్నా పాడండి. మంచి పాట. అన్నీ మీ దగ్గర హ్మ్. ఉన్నవన్నీ మంచి పాటలే. ఆహ్, ఒక సాంగ్. ఇదొక పాట రాశానమ్మా నేను. ఇది యాక్చువల్‌గా సందర్భం ఏందంటే, మత మార్పిడుల ఆ! కోసం. ఓకే. ఓకే. ఒక వ్యక్తి మత మార్పిడి జరిగినప్పుడు వాళ్ళు ఫోన్ చేసుంటే, ఆ! వాళ్ళకిచ్చిన ఆ! సందేశం ఇదే. ఓహ్! సూపర్. ఏందంటే, పాడండి సార్. కాకి గూడు చేరిన పిల్ల కోయిల, గూడు ఎవరిదైనా నీ పాట మరువకమ్మా, నీ పాట మరువకమ్మా. ఎలమావి చిగురు తిన్న నీ కంఠస్వరము, ఎవరేమి అన్నా అది దేవుడిచ్చిన వరము. కాకులలో కలసి నువ్వు మాంసమారగించుకు, ఆ కాకులతో కలసి నువ్వు మాంసమారగించుకు, మధురమైన నీ కంఠము మలినము కానీయకు. కాకి గూడు చేరిన పిల్ల కోయిల, గూడు ఎవరిదైనా నీ పాట మరువకమ్మా, నీ పాట మరువకమ్మా. కాబట్టి మతాలు ఏవైనా మానవత్వాన్ని మర్చిపోద్దు అనేదే నా సందేశం. వావ్! సూపర్ సార్. ఎంత ఎక్సలెంట్‌గా ఉందో పాట. చాలా చక్కగా ఉంది. అందులోనూ మీరు వాడే పదాలు అసలు అలా మనసుకి నేను చెప్పినట్లుగా మీ గానంలో పదాలు నాట్యం చేసి మా హృదయాల్లో అలా శాశ్వతంగా ముద్రించుకుపోతాయన్నమాట. అంత చక్కగా ఉంటాయి. సో, సార్ థాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మీ అమూల్యమైన సమయాన్ని ఈరోజు మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి అందించి ఎన్నో విషయాలను మా అందరికీ తెలియచేసినందుకు సో మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను సార్. థ్యాంక్స్ అమ్మా, నన్ను కూడా గుర్తించినందుకు. ఎందుకంటే తెలుగు అయ్యో! చదివినోడు అలపుడెప్పుడు పలుకు ఆడంబరముగా కంచి మోగినట్లు కనకమ్మ మ్రోగున అని అంతగా లేకపోయినా నన్ను గుర్తించి షోకి పిలిచినందుకు మీకు, ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యానికి, విన్న శ్రోతలకి, మధ్యలో ఆశీర్వదించినటువంటి పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. లేదు అంటే సార్ అది ఉంది కాబట్టే మీరిప్పుడు మీ మాటల్లోనే తెలుస్తుంది. మీరు లేదు అని సింపుల్‌గా చెప్తున్నారు కానీ విన్న శ్రోతలకి ఎంత ఆహ్, ఎంత ఇదుంది, ఎంత పాటల్లో ఎంత సాహిత్యం దాగి ఉందని అందరికీ అర్థమైంది. సో, కాకపోతే మీరన్నట్లు మనం గురించి మనం చెప్పుకోలేము కాబట్టి మీరు ఈ పదం ఎక్కువ వాడుతూ ఉమ్. ఉంటారు. బట్ చాలా బహుముఖ బహుముఖ ప్రజ్ఞాశాలి అండ్ అలాగే సవ్యసాచి సార్ మీరైతే. అట్లేం లేదమ్మా. సో, థ్యాంక్స్ అమ్మా. థాంక్ యూ సో మచ్ సార్. సో విన్నారు కదా లిజనర్స్ ఇవాళ మన గెస్ట్ ఆర్‌జే శ్రీ ఏ. జలంధర్ రెడ్డి సార్‌తో జరిగిన ఈ వ్యాఖ్యానం ఇక్కడ మాట్లాడుకున్న మాటలు, పాటలు మీ అందరికీ ఎంతగానో నచ్చాయి. మీ అందరికీ ఎంతో కొంత సందేశం అందింది అని ఆశిస్తున్నాను. సో మరి ఇవాల్టి షోకి మరి మనం సైన్ ఆఫ్ చెప్పేసుకొని మండే షోలో మీ అందరిని కలుసుకుంటాను. మీ ఆర్‌జే జో అంతవరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్. బై బై. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కింద కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.